మందిర వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సమకూర్చబడిన మీ అందరితోని ఈ పూట నా దేవుడు స్పష్టంగా మీతో మాట్లాడునుగాక. దేవుడు ఆ దినాలలో నివసించినప్పుడు, శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన చేసిన సేవ చాలా అమోఘంగా, అద్భుతంగా మార్చబడింది. ఆయన సేవలో ఇద్దరిద్దరిగా సేవకు పంపిస్తూ ఉన్న దినాలలో యేసయ్య వారిని ఉద్దేశించి వారికి కొన్ని మాటలు చెప్పాడు. మీరు పై వచనాలు చూసుకోండి. తర్వాత, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల వాడు వేటిని విడిచిపెట్టాలి, వేటిని ఉపేక్షించాలో చాలా విషయాలు ప్రభు మాట్లాడి, ఇట్లా అన్నిటిని వచ్చుకొని వచ్చిన సేవకుడు ఉన్నాడు చూసారా, అన్నిటి ఉపేక్షించి వచ్చిన దైవజనుడు ఉన్నాడు చూసారా, అతన్ని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టే అని చెప్పాడు. దేవునికి స్తోత్రం అనండి అందరా. అంటే ఒక దైవజనుడికి దేవుడు అంత ఆధిక్యతను ఇస్తున్నాడు, కానీ ఈ దినాలలో దైవజనుని గూర్చినటువంటి ప్రత్యక్షత సంఘానికి ఉండట్లేదు. దైవజనుని విలువ దేవునికి తెలిసింది, దైవజనుని విలువ సాతానికి కూడా తెలుసు. అందుకోసం సాతానుగాడు ఒక ప్రాంతంలో ఒక దైవజనుని నిలబడనీయకుండా రకరకాలుగా పోరాటం, రకరకాలుగా శోధన. ఎందుకంటే వాడొక్కడు నిలబడితే ఇన్ని కుటుంబాలు నిలబడతాయి కదా. వాడొక్కడు పడిపోయాడు అనుకో, వాడిని పాపంలోనో, లోకంలోనో, ధనాపేక్షలోనో, ఏదో ఒక మత్తులోనో పడేస్తే ప్రజలందరూ సర్వనాశనం అయిపోతారు. అది వాడికి బాగా తెలుసు. అందుకోసం ఏం చేస్తాడంటే, ముందు సాతానుగాడు ఒక వాడు దొంగయు దోచుకునేవాడై ఉన్నాడు కదా. దొంగడు ఏం చేస్తాడు, ఇంట్లో ముందు బలవంతుల్ని కట్టిపడేస్తాడు కదా. బలంగా ఎవరు ఉంటారో ముందు వాళ్ళని చేతులకాలు కట్టేస్తాడు. అప్పుడు వాడు దొంగతనం చేసుకోవడానికి తేలికూడదు. అందుకోసం సంఘం అంతా రేపు చెరపడాలి అంటే, సంఘంలో ఉన్న విశ్వాసులలో ఉన్న విశ్వాస్యత కోల్పోవాలంటే ముందు విశ్వాసం లేకుండా పాస్టర్ని చేయాలి. అందుకోసం ఆర్థిక ఇబ్బందులు, అందుకోసం అనారోగ్యాలు, అందుకోసం కఠినమైన పరిస్థితులు, వీటన్నిటిని ముందుకు తీసుకొని వచ్చి ఈ సేవ ముందుకు పడదు, ఈ సేవ ఇంతేలే అన్న ఆలోచనలు సేవకుల్లోనే వస్తాయి. ఇక విశ్వాసులు ఏ విశ్వాసం ఉంటుంది? ఆ రకమైన ఆలోచనలు కలగజేసి సేవను కింద పడేద్దామని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. దాంట్లో మళ్ళీ ఆటంకాలు, మందిరానికి ఆటంకం, సేవకు ఆటంకం, సాక్ష్యానికి ఆటంకం. ఎంత తెప్పలు పడి ముక్కి మూలిగి పని చేస్తుంటే మళ్ళీ నిందలు, అవమానాలు, రకరకాల మాటలు, దీని వెనకాల మళ్ళీ పుస్తకాలు రాయటం. ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని చదివే వాళ్ళు తక్కువ, మన గురించి పుస్తకాలు రాసేవాళ్ళు ఎక్కువ. నా కడుపులో ఉన్న పేగుల్ని కూడా లాక్కొని బోటి కూర వండుకుంటున్నారు. ఇక కానీ వండుకోమను, వండుకొని తినేవాడిని తిన్నే, మరి ఏం చేద్దాం. ఇప్పుడు నేను ఏమంటానంటే, దేవుడు పిలిస్తే వచ్చాం, మా అంతటి మేము రాలేదు. దేవుని ద్వారా ఈ సహవాసం ఏర్పాటు చేయబడింది. దీని వెనకాల రాజకీయ నాయకులు లేరు, ఎవరి పలుకుబడి ఏం లేదు. మీరు చూస్తున్న ఏదైనా కానీ ఎవరో ఇచ్చింది, ఎవరో చేసిన దాన్ని బట్టి ఇక్కడ దేవుని పని జరిగిందని మాత్రం మీరు పొరపాటున కూడా అనుకోమాకండి. ప్రతిదీ త్యాగంతోనే దేవుడి పరిచయం ముందు కొనసాగిస్తున్నాడు. అయితే నేనేమంటానంటే, మీ యొద్దకు వచ్చినవన్నీ చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టే అని అన్నాడు కదా దేవుడు. అసలు దైవజనుడు అంటే ఎవరు? దైవజనుడు గురించిన ప్రత్యక్షత ఏంటి? ఇప్పుడు చాలా అవసరమైన విషయాలు నేను మీతో మాట్లాడాలని తలంచాను. కృప కలిగిన దేవుడే మిమ్మల్ని కూడా దర్శించి మీ మనోనేత్రాలను వెలిగించి మీకు అర్థమయ్యే రీతిలో ప్రభు మీతో మాట్లాడను గాక. మన గ్రంథాలని అపోస్తుల కార్యాల వైపు తిప్పి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ధ్యానం అంటే అందరం చేసేది, ఓకేనా? మీరు ఏదో కామర్స్ క్లాసులో కూర్చున్నట్టు బిక్కుమొహాలు వేసుకొని కూర్చోకుండా చక్కగా అందరూ ధ్యానపూర్వకంగా ఈ మాటలు వినండి. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 5వ వచనం ఒకటి చదివి పెట్టండి. మొదటి నుంచి చదవండి పోనీ.
ఇటాలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు కైసరియలో ఉండెను. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలు అను భక్తిపరుడు ఒకడు. భక్తిపరుడు గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఎవరైనా భక్తిపరుడు ఎక్కడున్నాడు? కైసరియలో ఉన్నాడు. ఓకే, ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి. ఏంటంట? ఆయన భక్తే కాదు, ఆయన ఒక్కడే భక్తిపరుడు కాదు, తన ఇంటి వారందరితో కూడా అనండి, ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. మంచిది. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురును మారు పేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న సీమోను ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో 2 తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండు వారిలో భక్తిపరుడగు ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకి పంపెను. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. వినండి అందరూ. ఈయన పేరు ఏం పేరంట? కొర్నేలి అనండి. భక్తిపరుడు చెప్పండి. ఆయనే కాదు, తన కుటుంబం అంతటితో కూడా ఆ భక్తిని చేపిస్తున్నాడు. భక్తిలో పర్ఫెక్ట్, ఉపవాసంలో పర్ఫెక్ట్, ప్రార్థనలో పర్ఫెక్ట్. వింటున్నారా? అందరు వింటున్నారా? అమ్మా దేవుని పిల్లలు వినండి, నాకు మీరు ముఖ్యం. ఈ పూట నాకు అయ్యగారులతో పని లేదు, మీతోనే నాకు ఎక్కువ పని ఉంది. ఎందుకంటే ఎక్కువ ఆపరేషన్ మీకు చేయడానికి వచ్చిన కనుక కొంచెం మీరు జాగ్రత్తగా వినాలి. దేవుడి మాట మీ హృదయంలోకి వెళ్ళునుగాక. ప్రార్థన నెంబర్ 1గా చేస్తాడు. ఉపవాసం అసలు వంక పెట్టడానికి లేదు. ఆయన ప్రార్థనలు దేవుని సన్నిధి చేరినాయంట. అసలు ఆయన ప్రార్థన చేస్తుంటే పరలోకం విన్నదంట. మనం ప్రార్థన చేస్తుంటే మన పక్కన వాళ్ళు వెళ్ళలేరు. అంత అద్భుతమైన ప్రార్థన చేస్తాం. మన కోరికలు, మన గొంతేమో కోరికలకి పక్కన వాళ్ళు చచ్చిపోవాలి. అసలు ఏం అడగాలి ఏం అడగకూడదు కూడా తెలియదు కొంతమందికి. ఏం చేయాలి ఏం చేయకూడదో తెలియదు. ఏందో చాలా విచిత్రమైన విషయాలు అంటాను. నేను రోడ్డు మీద వెళ్తుంటే నాకు 500 రూపాయలు దొరకాలని ఒక ఆమె ప్రార్థన చేసింది. దాన్ని ట్రోల్ చేసి పడేస్తుండ్రు. ఎందుకు లేనిపోని సావంత తెస్తారు మా మీదకి? మీరు చేసిన పావులకి 10 రూపాయల సందా మాకు చదివిస్తారు. ఆమెకు ఆ 10 రూపాయల సందా దొరకాలని ప్రార్థన చేస్తే రోడ్డు మీద పోతుంటే ఎదురు ఆయన జేబులో నుంచి ఆడ పడిపోయినాడు. అది దేవుడు ఇచ్చిండా మంది సొమ్మ? అది దేవుడు ఇచ్చిండా? నువ్వు తీసుకుంటే నీ డబ్బులు కూడా అట్ట పడితే దేవుడు ఇచ్చిందేనా? ఇంకోటి ఏడిచి నువ్వు సంతోషంగా ఉంటే అది దేవుడు చేసిందా? మన ప్రార్థనలు దేవుడి సన్నిధి చేరుతున్నాయో లేదు ఇంక మీకు తెలియాలి. మీరు చేస్తున్న ప్రార్థనలు దేవుడు వింటుండో లేదో నాకు తెలియదు, కానీ కొర్నేలి చేసిన ప్రార్థన పరలోకానికి వినబడిందంట. పరలోకం అంతా వినగలిగిన ప్రార్థన చేసాడు. పగలు ఇంచుమించు అనండి, టైం ఎంత? 3 గంటలకి. పట్ట పగలు, మిట్ట మధ్యాహ్నం దేవుని దోతలు కొర్నేలి ఇంటికి వచ్చినట్టు. ఎవరు మాట్లాడండి? ఎవరింటికి? మామూలుగా కలొత్తేనే మనం అసలు భూమి మీద ఇట్ట నేలకి జానడి హైట్లో నడుస్తుంటారు చాలా మంది. ఎందుకంటే కళ వచ్చింది. ఆ కళ వస్తేనే కాత భూమికి ఆనట్లే వాళ్ళ కాళ్ళు. ఎందుకంటే కళ వచ్చింది అయ్యగారు అంటారు. ఏందిరా నాన్న ఇంతకుముందు విధేయత కలిగి ఉన్నావు, చేతులు కట్టుకున్నావు, చెప్పింది ఎన్నో పెట్టింది ఎన్నో, రమ్మంటే వచ్చినావు, ఏందిరా అంటే కళ వచ్చిందంట. మామూలుగా ఒక దర్శనం వస్తేనే మన లెవెల్ ఈ లెవెల్లో ఉంటే, నాకు ఒక మాట మీరు యథార్థంగా ఒప్పుకోండి, ఏం పోయింది కానీ యథార్థంగా నాకు చెప్పండి. నీ ఇంటికి నేరుగా దేవుని తోతలే వచ్చింది. అసలు నువ్వు చచ్చిపోతావా? నువ్వు చచ్చిపోతావా? నన్ను పాస్టర్ అంటావా? నువ్వేమంటావు చెప్పు నాకు.
పాస్టర్ గారు నువ్వు వచ్చినా రాకపోయినా ఫరక్ పడేది ఏం లేదు పాస్టర్ గారు, నీ పప్పులు ఉడకవు అనండి, ఇక నీతో మాకు పని. నువ్వు వచ్చినా రాకపోయినా పర్లేదే గారు, మా ఇంటికి నేరుగా నీతో పని ఏముంది అయ్య గారు. మేం ప్రార్థన చేస్తే మా ప్రార్థనలకు ఇచ్చిన దేవుడు సాక్షాత్తు తన దూతరుగా ఆజ్ఞాపించి మమ్మల్ని ఎత్తి పట్టుకోవటం కాదు, మొత్తానికి మమ్మల్ని మా యోగక్షేమాలను తెలుసుకోవటానికి మా ఇంటికే వచ్చిండండి. దూతలు వచ్చిన ఇల్లు అది, దూతలు నడిచిన గృహం అది. ఏదో కళలోనో దర్శనంలో గాను స్పష్టంగా చూస్తున్నాడంట. దేవుని దూతం చేంజ్ అవుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? బాబు కొర్నేలి, ప్రార్థనలు బాగున్నాయి, నీకు ప్రార్థనలు తెలుసు, నీకు దేవుని దూతలు తెలుసు, నీకు వాక్య ప్రత్యక్షత తెలుసు, నీకు ధర్మకార్యాలు తెలుసు, నీవు త్యాగపూరితమైన వ్యక్తివే, లోకాన్ని కూడగట్టుకునే మనసు నీకు లేదు. మంచి మనసు ఉన్నాడు వినానా, నీకు అన్నీ తెలుసు, కానీ నీకు దైవజనుని గురించిన ప్రత్యక్షత లేదు. అన్నీ తెలుసు, నీకు ప్రార్థన చేయటం తెలుసు, ఉపవాసం ఉండటం తెలుసు, మందిరానికి రావడం తెలుసు, పరిచర్య చేయటం తెలుసు, కానీ సేవకుని గురించిన ప్రత్యక్షత ఈ రోజున విశ్వాసులకు ఉండట్లా. నువ్వు పరలోకాన్ని చూసినావు, నేను ఒప్పుకుంటా. దేవుని దూతలు ఇంటికి వచ్చిండ్రు, శబాస్, ఒప్పుకుందాం, ఏం పర్వాలేదు, తప్పు కాదు. నా ఇంటికి రాని దూత నీ ఇంటికి వస్తే ఇంకా సంతోషపడతా. కానీ ఒక దూత దేవుని ద్వారా నడిపించబడిన ఒక గృహం ఎటువంటి గృహంగా ఉండాలి? అసలు వాళ్ళు ఎట్లుంటారు? మామూలుగా కలొస్తేనే ఆమె ఎవరితో మాట్లాడదండి, నేను ఎవరితో మాట్లాడండి, ఎందుకంటే ఆమెకు ఎక్కువ కళలు వస్తాయండి అన్నాను నన్ను ఒక ఆయన. ఏందా ఆయన పలకరించిన పలకట్లేదంటే ఆయనకి కళలు ఎక్కువ వస్తాయి. కళలు ఎక్కువ వస్తే మాట్లాడకూడదా? ఆయన కళలు ఎక్కువ వస్తాయి, ఇంకా మాట్లాడ్డంట. నీకు కళొత్తేనే మాట్లాడేది, దేవునితో వస్తే నన్ను ఏం లేదు, ఇక చీపురు కట్ట తీసి బయట తీసిరేసినట్టే. ఈ దేంట్లో లెక్క నీకు అసలు కోట్ల కరేపాకు కదా నేను. అంటే దూత నీ ఇంటికి వచ్చినా, పరలోక సంబంధమైన ప్రత్యక్షతను నీకు కలిగినా, పరలోకాన్ని చూడగలిగినటువంటి కృప దేవుడు నీకు ఇచ్చినా, నీ ప్రార్థనలన్నీ దేవుడు ఆలకించినా, నువ్వు ధర్మకార్యాలు చేసే వ్యక్తివే అయినా, నీ పేరు మీద ఎన్ని కార్యాలు నువ్వు చేసినా, నీకు ఒక దైవజను గురించిన ప్రత్యక్షత ముందు కావాలి. అది సంఘం తెలుసుకోవాలి. మనకు అన్నీ తెలుస్తున్నాయి, కానీ సేవకుని గురించిన ప్రత్యక్షత లేదు మనకి. సేవకుడు ఎంత కష్టపడుతున్నాడు, సేవకుడు ఎంత ప్రయాస, కళ్ళ ముందు కష్టపడుతున్న ఒక దైవజనుడి త్యాగం, దైవజనుడి కష్టం, దైవజనుడి భారం, దైవజనుడి గుండెలో ఉన్న ఆక్రందన నీకు అర్థం కానప్పుడు, ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం నీ కోసం సెలవు మోసిన యేసు ప్రభు త్యాగం నీకు అర్థమైద్దని ఎట్ట అనుకుందాం? కళ్ళ ముందు మొత్తం నాల గురించే నీకు అసలు రవ్వంత, ఇడ్లీ రవ్వ అంత అర్థమైందా నీకు? ఇడ్లీ రవ్వ దీని వెనకాల ఎంత ఖర్చు ఉంటుంది, దీని వెనకాల ఎంత త్యాగం ఉంటుంది. ఇప్పుడు ఇంత కష్టపడి ఇంత కూడికి ఏర్పాటు చేస్తే కోటంటే ఆయనకు వచ్చిన అద్భుతమైన వ్యక్తులు కూడా ఉంటారు ఇక్కడ. మళ్ళీ వాళ్ళని కనుక మనం అంటే మాత్రం చాలా కోపం వచ్చింది వాళ్ళకి. అసలు ఆ కోపాన్ని కూడా మనం తట్టుకోలేం. దేవుని ఉగ్రతను తట్టుకోవచ్చు, కానీ వాళ్ళ ఉగ్రతను తట్టుకోలేం. అసలు ఒప్పుకోరు. నీది తప్పు అంటే ఒప్పుకొని మనిషే లేడాడు భూమి మీద, ప్రపంచంలో. మీ ఖమ్మంలో అందరూ సాత్వికులే కాబట్టి ఉంటారు. నేను చూసినంత ఎక్కడో నాకు కనపడట్లా. నీకు సేవకుని గురించిన ప్రత్యక్షత ఉందా? నీ ఇంటికి దేవుడు ఎందుకు నడిపించాడు అసలు? నీ ఇంటికి, మన ఇంటికి వచ్చుచు పోవచ్చున్న దైవజనుడు భక్తి కలిగిన వాడు. ప్రత్యక్షత. సేవకునిలో భక్తి చేసిందంట ఆమె. ఎవరు? గనురాలు, షుడేమీరాలు. ఆమెకేం కనిపించిందంట? వాళ్ళ సేవకుల్లో ఏం కనిపించిందంట? మన ఇంటికి వచ్చుచు పోవచ్చున్న దైవజనుడు. మీ ఇంటికి వస్తా పోతా ఉంటే పాస్టర్ గారు ఏ చెప్పులు వేసుకుంటుండు, ఏ కారులో వస్తుండు, ఏ సెంటు కొట్టుకున్నాడు. అయ్యగారు ఏ షాపులో దొరికితే అయ్యగారు నీ సొక్కా అని అడుగుతున్నావు. ఆయనకి చెప్తే ఇంకో మరొకసారి సొక్కాలు వేసుకోవడం చెప్పలేదు, అది ఆడ కొడుకున్నాను. అంటే నువ్వు సొక్కాలను చూస్తావు, ప్యాంటు చూస్తావు, తిరిగే కార్లు చూస్తావు, వేసుకున్న చెప్పులు చూస్తావు, కానీ సేవకుడిలో ఉన్న భారాన్ని అర్థం చేసుకుని ప్రత్యక్షత కలిగిన సంఘంగా మన సంఘం ఎప్పుడు మార్చబడింది? ఈయనకి పరలోకం తెలిసింది, దేవుడి దూతలు తెలిసినాయి, పరిచర్య తెలిసింది, ప్రార్థన తెలిసింది, ఉపవాసం తెలిసింది, భక్తి తెలిసింది, అన్నిట్లో పర్ఫెక్ట్. అసలు
ఎక్కడ వంక పెట్టడానికి లేదు. మరి ఇన్ని తెలిసినప్పుడు ఇంకా పాస్టర్తో పని లేదుగా, దైవజనుడు అవసరం లేదుగా, దైవజనుడు ఎందుకు ఇంకా? ఆ ఆలోచన నీకు నాకు వచ్చిద్దని దేవుడు ముందే ఎరిగి యొప్పేకు మనుషులను పంపించు, అక్కడ పేతురున్నాడు, ఆ దైవజనుడిని నీ కోసం పిలిపించుకో. అల్లలే చెప్పండి అందరా. ఇప్పుడు అయ్యగారు వచ్చి ఏం చెప్పిండు, వరే నాయన నువ్వు బాప్తీసం తీసుకోరా, నువ్వు దేవుని కోసం బతుకు, అదేగా చెప్పింది. నేను ఒక మాట చెబుతాను, ఈ మాటకి మీరు అందరూ సమాధానం చెప్పండి. ఈ దేవుని సేవకుడు ఈ చెప్పే ఈ మాట దేవుని దూత చెప్పలేదా? ఆ మారు మనసు పొందమని, ఆ బాప్తీసం తీసుకోమని, దేవుని కోసం బతకమని చెప్పిన ఈ మాట ఆ దూత చెప్పొచ్చుగా, చెప్పచ్చా లేదా? మీరైతే ఏమంటారు? మీరనే మాట ఏంటిది? అయ్యా నువ్వు పోయి ఎప్పేకి పోయి మనుషుల్ని పంపించి పేతురుని పిలిపించుకో అంటే మీరేమంటారు? ఇక పేతురు ఎందుకు దూత, నువ్వు వచ్చినాక ఆ మొక్కేదో నువ్వే చెప్పరాదు, ఇక పాస్టర్తో వాడితో మనకి ఎందుకు పని, మళ్ళీ పిలిపించుకున్న దగ్గర నుంచి దశమ భాగం, పిలిపించుకున్న దగ్గర కుటుంబ ప్రార్థన, పిలిపించుకున్న దగ్గర నుంచి పరిచర్య, ఈ తిప్పలన్నీ మనం ఏడబడాలి అసలు? ఇవన్నీ ఎందుకు మనకి? ఆ దేవుని సేవకుడు చెప్పే మాట ఏదో నువ్వే చెప్పచ్చుగా. దేవుని సేవకుడు చెప్పే మాట సేవకుడే చెప్పాలా, దూతలు చెప్పరు. ఎందుకంటే ఈ పరిచర్య ఇంతమంది చేస్తున్న ఈ పరిచర్య ఇది దూతలకు కూడా లేని ఒక అత్యద్భుతమైన అవకాశముగా అనుగ్రహింపబడిన పరిచర్య. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్పండి అందరూ. దూతలకు లేని పరిచర్యను అభాగ్యులమైన మా అందరికీ దేవుడు అనుగ్రహించాడు. ఆయన పనివారిగా దేవుడు మమ్మల్ని మార్చాడు. దూతలు ఈ సేవ చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. నేను మా ఊరు నుంచి మీ ఊరు రావడానికి అర్ధరాత్రి 2 అయింది. నిన్న నైట్ 2, దూత నిమిషం అట్లా వస్తుంది. ఇంకా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మరి చాలా కష్టపడి వచ్చాను, మరి ఛార్జీకి డబ్బులు, హల్లెలూయా. మరి మీరు కానుక ఇచ్చేటప్పుడు జాగ్రత్త చూసుకోండి. మీరు మందిరమునకు వెళ్ళినప్పుడు ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలా, వచ్చిన తర్వాత ఇచ్చే అర్పణ జాగ్రత్తగా ఉండాలా. మరి లేకపోతే నా బతుకంతా మరి జాగ్రత్త అని ఇవన్నీ చెప్పే పని ఏముంటుంది? ఇంకా దూతలే పరిచయం చేస్తే ఇంటింటికి ఏముంది, ఒక్క దూత ఆకాశంలో నిలబడితే, ఒక రాష్ట్రం తెలంగాణకు ఒక దూత నిలబడితే ప్రతి సంఘానికి వాక్యం చెప్పచ్చు. ఇంతమంది పాస్టర్లతో పని ఎందుకు అసలు? ఆంధ్రాకు ఒక దూత, కర్ణాటక ఒక దూత, తమిళనాడుకి, కేరళకి, రాష్ట్రానికి ఒక దూతను పెట్టచ్చు కదా దేవుడు. ఇది దూతలు చేయకూడదు, సేవకులే చేయాలి. ఆ మాటలు దూతలు మాట్లాడకూడదు, దైవజనుడే నీతో మాట్లాడాలి. అంటే నీకు పరలోక సంబంధమైన దర్శనాలు వచ్చినా వింటున్నావా? నీకు దేవుని దూతలు వచ్చే కొంపే అయినా మన కొంప, నీ ఇంటి నిండా దూతలే తిరగబడే వాళ్ళైనా నువ్వు నోరు మూసుకొని పాస్టర్ గారు చెప్పింది నేను అలా పోజులు కట్టకూడదు. అది తెలుసుకోవాలి. అర్థమవుతుందా? నేను మీకు చెప్పిన మాట అర్థమైందా మీ అందరికీ? నువ్వు సేవకుడు చెప్పింది ఒక్కటేనో, నువ్వు అన్నీ అంటావు. అందరు చెప్పిన మాట ఏంటో కానీ సేవకుడు చెప్పింది ఆ మాట వింటే నీకు క్షేమమని, ఆ మాట వింటే నీ కుటుంబం కట్టబడిద్దని, ఆ మాట వింటే నీ జీవితం దీవెనకరంగా మార్చబడిందని తెలిసిన సేవకుని మాట అంటే నిర్లక్ష్యం కలిగిన వాళ్ళు మీలో ఎంతమంది ఉన్నారు నాకు చెప్పండి. మీరు నిజంగా ఒప్పుకొని చేయొద్దండి. ఒక్కళ్ళు కూడా ఎత్తరు, పొరపాటు కూడా ఎత్తారు. దేవుడు మళ్ళీ ఆయన రాకడలో పొట్టుని గింజల్ని ఏరు చేసిన తర్వాత దొంగ అంటే ఓ బీచి అని దొరకనంత వరకు దొరలాగానే తిరుగు మందలో, ఏం పర్వాలేదు, నిన్ను కూడా అయ్యగారు వెనకేసుకొని వస్తాడు, ఇంక పోనీలే కానీలే రానీలే అనుకుంటాడు. ఒక రోజున గింజల్ని పొట్టుని ఎట్ట పట్టుకొని షాట్లో పడేసి ఎట్ట పట్టుకొని ఎట్ట అంటే శుభ్రంగా పొట్టుని ఎంతవరకు దాచిపెడతావు నువ్వు పొట్టులాగా ఎందుకుంటున్నావు అసలు? సేవకుని గురించిన భారం నీకు ఎందుకు తెలియట్లేదు? అంటే వాక్యం చదువుతున్నానన్న అతిశయమా? ప్రార్థన నేర్చుకున్నానన్న అతిశయమా? ఆ గర్వం ఉందా నీకు? నేను బైబిల్ చదివాను కాబట్టి నాకు అంతా తెలుసు, నేను ఎవరు చెప్పింది వినను అన్న భావన నీకు? మందిరానికి వచ్చిన తర్వాత దేవుని దూతలే వచ్చి మాట్లాడిన తర్వాత కూడా కొర్నేలి ఎవరు చెప్పింది విన్నాడు? సేవకుని మాట విన్నాడా? సేవకుడు చెప్పింది చేశాడు. ఎంతకాలానికి విన్నాడు? నువ్వు ఎప్పేక మనుషులను పంపించంటే 3 దినముల తర్వాత అని ఉందా బైబిల్లో? వెంటనే యొప్పేకి మనుషుల్ని పంపాడు. వెంటనే అనండి.
చెప్పిన వెంటనే సేవకుడి మాటకు లోబడే ఆ ప్రత్యక్షత కలిగిన సంఘం దీవెన నొందిన సంఘంగా మార్చబడతాం. అప్పుడు యు ఆర్ గోయింగ్ టు బి బ్లెస్డ్. ఓకే, అప్పుడు మీ జీవితాలు కట్టబడతాయి, మీ కుటుంబాలలో ఉన్న పరిస్థితులు మారతాయి. సేవకుని యొక్క కష్టం, సేవకుని యొక్క ప్రయాస, సేవకుని యొక్క భారం, సేవకుని గుండెలో ఉన్న ఆవేదన, సేవకుడు ఏ దర్శనంతో మీ మధ్యలో పనిచేస్తున్నాడో, నీకు పరలోకం గురించి తెలుసుకున్నా, పరిశుద్ధాత్మ గురించి తెలుసుకున్నా, పరిచర్య గురించి తెలుసుకున్నా, నీకు ఎటువంటి ప్రత్యక్షత నువ్వు పొందినా, ముందు సేవకుని భారం ఏంటిదో ఆయనను గురించిన ప్రత్యక్షత నీకు కలిగిన నాడు మీ జీవితాలు దీవెనకరమైన ధన్యకరమైన జీవితాలుగా మిగిలిపోతాయి. నీకు యేసయ్య గురించి తెలుసు, దేవుని గురించి తెలుసు, పరలోకం గురించి తెలుసు, ప్రార్థన తెలుసు, ధర్మకార్యాలు తెలుసు, కానీ ఈ రోజున సేవకుని గురించిన ప్రత్యక్షత చాలా మందికి తెలియట్లేదు. ఆ ప్రత్యక్షత లేకనే కొండ పైన మోషే దేవుని కోసం కష్టపడుతుంటే కొండ కింద ప్రజలు ఏం చేశారు చెప్పండి. నీకు దూడబొమ్మ ఎందుకు చేసుకున్నావు? దూడబొమ్మకి బంగారాన్ని ఎందుకు కొలిసి ఇచ్చారు? ఈ పని మోషేకి ఎందుకు చేయలేదు? అంటే సేవకునికి వచ్చిన ప్రత్యక్షత వాళ్ళకి, అమ్మో ఎంతో త్యాగం చేసి వచ్చిండు అయ్యగారు. మోషే చిన్న చితక పాస్టర్ కాదు, ఐగుప్తు ధనాన్ని కాలదని వచ్చాడు. కాలుతో మనం రోడ్డు వెంబడి వెళ్తుంటే ఏదైనా ప్లాస్టిక్ కానీ ఏదో ఒక థింగ్ కనిపించింది, ఒక వస్తువు కనిపించింది అనుకోండి, కాలుతో ఇటు కొట్టిపోతాం చూడండి. సర్వసాధారణంగా మన గుణం, ఏదైనా కనిపిస్తే అంటే కాలుతో నెట్టేస్తాం. ఒక రాయి కనిపించిన ఐగుప్తు ధనాన్ని అట్ట దన్ని వచ్చాడు సేవకి. పట్టు పరుపులు, పట్టు పాన్పులు, రాజభోగం, రాజరికం, రాజ సింహాసనం, రాజ టీవీ, అట్టొక్కసారి అట్ట చిటికేస్తే 100 మంది రావాలా. బాబు గారు చెప్పండి అని. చిటిక కాదు, అయ్యా అంటే ఒకడు రాట్లా. ఇంతకుముందు బతికితే, ఇంతకుముందు జీవితే, ఇంతకుముందు మాట్లాడితే హడల్ దడల్ అనండి. ఇప్పుడు ఓన్లీ సైకిల్ పెడల్. ఇక తొక్కట్లేదు వాడు. సైకిల్ పెడల్ మీద కాలు పెట్టి అట్ట ఉన్నట్టే వాడు రాడు, ఎంతకి రాడు. గడగడలాడిన ప్రజలు ఇప్పుడు ఒక్కడు కూడా పట్టించుకోకపోతే, ఒక్కడికైనా దైవజనుని భారం, మోషే కడుపులో ఉన్న వేదన అర్థమైందా? సహకరించాల్సిన అహరోను, ఎప్పుడు భుజములకి ఆదుకునే మనసు కలిగిన అహరోను హూరులు వాళ్ళు ఇంకొక కొత్తగా ఒక బ్రాంచ్ పెట్టుకున్నారు. సేవకు సహకారంగా ఉండేవాడు ఇంకొక సంఘం పెట్టుకుని ఇంకేటుంటుంది నాకు చెప్పండి. నువ్వు సహకారంగా ఉంటావా, సంఘం పెడతావా? కొంతమంది బయటికి పోయి సంఘం పెట్టరు, సంఘంలో ఉండి సంఘం అనండి. ఏది మామూలుగా జీడీ సంఘం, ఇంకేదో సంఘాలు ఉన్నాయి, నాకు పెద్దగా గుర్తురా. అట్లా సంఘములోనే సంఘం అనండి. ఇది సంఘం. ఈ సంఘంలో కొంతమంది వాళ్ళే ఒక సంఘంగా ఏర్పడతారు. వాళ్ళకు ముఠా అన్నమాట. ఆ ముఠా ఏర్పడి ఆ ముఠా అంతా కలిసి హైదరాబాదులో సైకిల్ బాంబు పెట్టినట్టు నా కింద ఒక బాంబు పెడతారు. అది ఎప్పుడు పేలిద్దో, నేను ఎప్పుడు మొక్కలైతానో నాకు తెలియదు. నేనేమో పిలిచిన పలికే దేవా నీకే స్తోత్రము అని నేను పాటలు పాడుకుంటున్నా. పిలిస్తే ఆయన పలకట్టేది కానీ వీళ్ళు పలుకుతారు. ఇప్పుడు అమ్మ ఏందా చెప్పాయ గారు, ఆమె మొత్తం రెడీ అయింది. ఇప్పుడు మొత్తం ఫైరింగ్కి గన్ లోడ్ చేసి వచ్చింది. ఇక ఏ మాట మాట్లాడినా పచ్చగాని లోడుకి లోకం అంతా పచ్చగాని వచ్చినట్టు, ఏ మాట మాట్లాడినా అపార్థమే. అయ్యగారు ఇంత మాట అన్నాడు అంటది. ఏ మాట అన్నదని చెప్పదు, అన్న మాట చెప్పదు కాదు, అన్నదాన్ని మాత్రం ఇంత పెద్ద చేస్తారు. ఈ పూట నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను. నాకు శోధన మొదలైందా? దేవునికి స్తోత్రం. ఈ శోధన కాలంలో దేవుడు మరి తప్పించును గాక. ఇందాక చేకుల మీటింగ్లో శోధన అయింది. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి అందరూ. ఏముంది అట్లాంటి సామాను పెట్టుకొని పని చేస్తున్నాం, ఏం చేయాలి చెప్పు? పని జరగాల, ప్రజలు సంపూర్ణపరచబడాలా, వాళ్ళందరూ దేవుని రాకడ కొరకు సిద్ధపరచబడాలా. ఇది కడుపులో ఉన్న వేదన అంతే. సేవకుని కష్టం, సేవకుని భారం, సేవకుని బాధ్యత, సేవకుని దర్శనం సంఘానికి అర్థం కావాలి. ఆ ప్రత్యక్షత సంఘం పొందుకోవాలి.
ప్రార్థన చేయటమే భక్తి అనుకుంటున్నారు కొంతమంది, కళలు రావటమే భక్తి అనుకుంటున్నారు కొంతమంది, ఉపవాసం ఉండటమే భక్తి అనుకుంటున్నారు. అసలు ముందు నీ సేవకుని పట్టించుకోవడం భక్తి. నీ దగ్గర అందుకోసం మీకు మూలవాక్యంగా ఏం చదివించిన మత్తయి సువార్త అప్పుడప్పుడు బేల్తే పట్టించుకోకూడదు. ఎందుకంటే కొంచెం హుషారుగా ఉంటానికి పెడతారు ఈ మధ్య ఇవన్నీ. అల్లెలి చెప్పండి, పేలినప్పుడు కొంచెం ఓకే రైట్ అయ్యి అరే, ఒకవేళ ఆదమరిసినావు అనుకో నీకు బాంబు వేలినట్టు ఇది. అల్లెలి చెప్పండి అందరు. మత్తయి సువార్త 10:40 వచ్చినావు కదా మీరు చదివింది మూలవాక్యం. మిమ్మల్ని చేర్చుకున్నాడు. అది మరి ఒక సేవకుని చేర్చుకునే మనసు నీకుంటే నువ్వు దేవుని చేర్చుకున్నట్టే. ఆ భావన నీ గుండెలా కలగాల. అంటే దానికి ఆపోజిట్ వర్డ్ చెప్పండి, ఆపోజిట్ చెప్పండి, దానికి వ్యతిరేక పదం చెప్పండి. మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నట్టే. ఆపోజిట్ మిమ్మల్ని చేర్చుకొనని వాడు అంతే. అయ్యగారు నువ్వే అంత పెద్ద అట్లా అయ్యగారు మళ్ళీ నువ్వు ఇదిగో దీంతో ఎక్స్ప్లెనేషన్ నా దగ్గర తీసుకురా మాకు. నేను అర్ధరాత్రి కాపీ పెట్టుకొని రాసిన బైబిల్ కాదు ఇది. అర్థమైతుందే మాడోలు అమ్మాయి బైబిలా కాపీ పెట్టు, నేను బైబిల్లో ఒక 2 ముక్కలు రాస్తాను రాసిందా, నేను సొంతంగా రాసిందే. నీ బైబిల్లో కూడా ఉంది ఇది, నువ్వు చదువుకోలేదా? నువ్వు దైవజన్ని చేర్చుకోకపోతే నువ్వు దేవుని చేర్చుకోకపోతే అసలు నువ్వు చేర్చుకోలేవు. దైవజన్ని చేర్చుకోవటం అంటే ఏంటి? ఆయన మాటను, ఆయన నడిపింపును, ఆయన దర్శనమును సంఘం గుండెలోకి చేర్చుకోవాలి. వాళ్ళ భారం మీ గుండె దాకా రావాలి. ఇమ్మని లెక్క ఓకే 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 హల్లెలూయా అని చెప్పండి అందరు. ఒక సేవ, ఒక కూడిక జరుగుతుంటే, ఒక పని జరుగుతుంటే దీని వెనకాల ఎంత పని ఉంటుందో తెలుసా? ఇంతమందిలో కూడా చూసినావా, నా గొర్రెని నేను ఎట్టెత్తుక్కున్నాడు అంటుంటుంది. మనసు నిండా మన మనసుని అట్ట నింపుకొని ఉంటాం. నేను అనే మాట మీరు అర్థం చేసుకోండి. ఒకడు ఎంత నలిగిపోతున్నాడో, ఎంత ప్రయాసపడుతుంది వాడికి. మీ పాస్టర్ గారికి ముక్కుకి ఆపరేషన్ జరిగింది, మీలో మరి అందరికీ తెలుసో లేదో నాకు తెలియదు. చాలా అనారోగ్యంగా ఉన్నాడు, నేను గమనించాను. వాస్తవంగా దానికి చాలా రెస్ట్ తీసుకోవాలి. అక్కడేం యవనస్తులు కొడుకు పెట్టిన మాచెల్లలో ఆ పచ్చి పుండుతోనే మాచెల్లు వచ్చాడు, అక్కడ పనిచేశాడు. మీ పాస్టర్ గారి మనసు చెప్తున్నా, మీ అయ్యగారి హృదయం చెప్తున్నా. ఆయనేమో దేవుని కోసం కష్టపడాలా, ఆరోగ్యం పోయినా పర్వాలేదులే, ఆ బతుకున్న 2 పూటలన్న దేవుని కోసం సత్యపోయి ఏమైందిలే, సత్యపోయలే, ఆమె దేవుని కోసమేగా. ఇంత భారం కలిగి కూడికి ఏర్పాటు చేసింది. దీని వెనక నేను రాత్రి 2 గంటలకు వచ్చిన, ఆయనేం పడుకొని లేడు. ఆయన, మీ అయ్యగారు వీళ్ళందరూ లేచే ఉన్నారు, పరిచర్య చేస్తున్నారు. అవిగాడు వీళ్ళందరూ పనిలో ఉన్నారు. నేను అంటాను, మీకు సేవకుని గూర్చినటువంటి ప్రత్యక్షత ఉంటే ఆ సేవకుని భారం మీ గుండెలోకి రావద్దా? ఆ బాధ్యతాయుక్తమైన మనసుతో మీరు నింపబడద్దా? వాట్ ఈస్ మీన్ బై చర్చ్ యానివర్సరీ? వార్షికోత్సవం అంటే ఏంటిది? శోధన. వార్షికోత్సవం అంటే ఏంటిదండి? అంటే చర్చి కలర్ఫుల్గా మారటం వార్షికోత్సవమా? చర్చి అంగరంగ వైభవంగా ఇట్లా మార్చబడటం ఇది వార్షికోత్సవమా? యూ హ్యావ్ టు బికమ్ లైక్ దిస్. నీ భక్తి ఈ విధంగా మార్చబడాలా, నీ ఆత్మీయత ఈ విధంగా మార్చబడాలా. నువ్వు ఒక అలంకరింపబడిన బిడ్డగా ఆయన సన్నిధిలో మిగిలిపోవాలా. అంతా ఎక్కడికక్కడ జినిగిపోయినట్టు అయిపోతుంది నీ భక్తి, నీలో విశ్వాసం తగ్గిపోతుంది. అసలు సేవకునితో కనెక్షన్ లేదు నీకు, సేవకునితో సంబంధం లేదు, సేవకుని మాటతో సంబంధం లేదు. అంతా నీకు తెలుసు అన్న భావన నీ గుండెలోకి వచ్చింది. అది నాకు అర్థమైంది, నేను చెబుతున్నాగా. నాకు ఒకరు చెప్పాల్సిన పని లేదండి. అవును, అరే నయోమి ఆమె ఉన్న దేశంలో దేశానికి కరువు వచ్చిందా, ఆమె కరువు వచ్చిందా? రూతు పుస్తకం 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. రూతు 1:1. ఇంతసేపా నాకు? ఎక్కడక కరువు ఎక్కడొచ్చింది కొంచెం చెప్పండి. దేశంలో కరువు వచ్చినప్పుడు, దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే ఆ మనుషులు చాలా మంది ఉంటే ఈ ఒక్కతే మనిషిలాగా చేసింది ఏంది మరి?
అందరు వచ్చారు ఆ దేశం నుంచి బయటికి. ఈ ఒక్కతే ఎందుకు వచ్చింది? బెత్లెహేం అంటే రొట్టెల ఇల్లు, సమృద్ధి కలిగిన అనుభవం. ఆ స్థలంలో కొంచెం కరువు, అయినా ఎందుకు నిలబడలేదు? మరి సమృద్ధి కలిగిన సంఘములో ఉంటున్న నీకు ఒకవేళ కరువు వస్తే ఎందుకు నిలబడట్లేదు? కొంచెం కష్టం వస్తే ఎందుకు నిలబడట్లేదు? నీకు ప్రత్యక్షత లేదు. ఆ స్థలాన్ని గురించి, దేవుడు నీకు నియమించిన సంఘాన్ని గురించి, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్న స్థలాన్ని గురించిన దర్శనం లేని వాళ్ళు ఈ కాలంలో చాలా మంది ఉన్నారు. అందుకోసం వాళ్ళ భక్తి పాడైపోతుంది, వాళ్ళ ఆత్మీయత పాడైపోతుంది. కొద్ది రోజులు ఏదో భక్తి పరులం అనుకుంటున్నారు, ఇంకా 4 రోజులు పోయిన తర్వాత ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కావట్లేదు. దేశమంతటికి కరువు వస్తే దేశమంతా కరువులోనే ఉన్నారు. ఈమెకొక్కదానికే సమృద్ధి కావాలంట. ఈమెకొక్కదానికి తిండి కోసం ఏమైనా చేస్తాం. తిండి కోసం దేవుని కూడా దూరం పెట్టింది. ఆమెకి తిండి ముఖ్యం అంతే. దైవజనుని మాట, దేవుని సంకల్పంతో ఆమెకి పని లేదు. మేము బతకాలంతే, మేము నడవాలంతే, మేము జీవించాలంతే, మేము నడిపించబడాలంతే, మేము పోషించబడాలి. నేను ఒక మాట చెప్పనా మీ అందరికీ, నేను నా సంఘ బిడ్డలకు చెబుతా. మీరు దూర దేశానికి పోయి ₹1,00,00,000 సంపాదించే కంటే ఇక్కడ ఉండి కారం ఎదుగులు తిని మీరు బతికితే దేవుడు మిమ్ముల్ని, నన్ను, మనల్ని ఆశీర్వాదకరంగా, ఆరోగ్యకరంగా, ఆయనకి మహిమకరంగా దేవుడు నడిపించుకుంటాడు. నువ్వు దేవుని చిత్తంలో ఉన్న ఆ స్థలంలో ఉన్నావు అనుకో, సింహాల బోను కూడా నీకు సింహాసనంగా మార్చబడింది. కాళ్ళ కింద ఒక దిండు, తలకాయ కింద ఒక దిండు, చెయ్యి కింద ఒక దిండు వేసుకొని పండుకుంటారు కదా కొంతమంది. బాగా సుఖం ఎక్కువైన వాళ్ళు. దానియేలుకి ఎంత సుఖం అంటే, కాళ్ళ కింద ఒక సింహం, తలకాయ కింద ఒక సింహం, ఎడం చేతి కింద ఒక సింహం, కుడి చేతి కింద ఒక సింహం, సింహాల మీద పండుకున్నాడు. సింహాల బోన్లు. రాజుకు నిద్ర పట్టక దానియేలు చనిపోయి ఉండేను అని వచ్చి చూస్తే వీడు చచ్చిపోయిండు చూడలేక. ఆ రాజు ఎక్స్ప్రెషన్కి పక్కన బడ్డు అడిగాడు, రాజు నీకేమాయను అంటే, ఏమాయను నేను చెప్పలేను, నువ్వు చూడవలేను. వాడు చూసిన వెంటనే వాడు ఉలిక్కిపడాను. ఇది కళ నిజమా? దేవుడు నీకు అప్పగించిన స్థలాన్ని గురించిన ప్రత్యక్షత ఉంటే సింహాల బోనును కూడా నీకు స్వర్గంగా, సింహాసనంగా దేవుడు మార్చి నిన్ను దీవెనకరంగా నడిపించుకుంటాడు. సింహాలకి సింహస్వప్నం అంటారు చూడండి, సింహస్వప్నం అట్లయిండు దానియేలు. ఈరోజు నేను మీ అందరికి ఒక మాట చెప్పదలుచుకున్నా, మీ దైవజనుని గురించిన ప్రత్యక్షత మీకుందా? బైబిల్ తెలుసుకున్నావు, రక్షణ అనుభవాలు తెలుసుకున్నావు, దేవుని రాజ్యాన్ని గురించి తెలుసుకున్నావు. ఈ రక్షణ అనుభవాలు నేర్పించి నేను ఆత్మీయంగా మార్చి నీకున్న కష్టాలు, నీకున్న అనారోగ్యాలు, నీకున్న బంధకాలన్నిటిలో నుండి నువ్వు విడుదల పొందడానికి కడుపు మార్చుకొని, గుండెలు బాదుకొని, జుట్టు పీక్కొని, రాత్రి మగ అహర్నిశలు నీ కోసం, నీ రాక కోసం, నీ ఎదుగుదల కోసం, నీ ఆత్మీయ అభ్యున్నతి కోసం ఎదురు చూసిన నీ ఆత్మీయ తండ్రిని గూర్చిన దర్శనం లేకుండా బతుకుతున్న నువ్వు ఆశీర్వదింపకరమైన వ్యక్తిగా నువ్వు ఎట్టుంటావు? ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నువ్వు ఎట్లా నడిపించబడతావు? ఎట్లా మార్చబడతావు నువ్వు? ఆ దర్శనం లేకపోతే నీకు అన్ని దర్శనాలు వస్తున్నాయి, దేవుని దూతలు వస్తున్నారు, మరి సేవకుడేడి? మీ జీవితంలో సేవకుని స్థానం ఎంత? మీ కుటుంబంలో సేవకుని స్థానం ఏంటి? ఎవరు దైవజనుడు అంటే ఎవరు? నేను సర్వసాధారణంగా ఏదో కాలక్షేపానికి సేవకు వచ్చిన వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. సేవకి ఈ కాలంలో నేను మీకెట్ట వాక్యం చెబుతున్నా, అయ్యగారులో కూడా అద్భుతమైన వాక్యాలు చెబుతా. నేను ఎవరిని కడుపులో పెట్టుకొని అందరినీ కడుపు చించి బయటికి తెస్తా. ఎందుకంటే అందరం బాగుపడాలి, అందరం దేవుని రాజ్యానికి కోసం బతకాలి. ఉదయం నేను ఏం చెప్పినా సేవకుల మీటింగ్లో బోధకులు అనేకులు అయ్యారంట, అనేకులే ద్రాక్ష తోటను పాడు చేస్తున్నారట. ఉదయం లైవ్ ఇచ్చారు, తర్వాత చూడండి మీరు. బోధకులు ఎక్కువయ్యారంట. అసలు బైబిల్లో రాయబడిన మాట ఏంటి? కోత విస్తారముగా ఉంది, కొయ్యి వారు కొద్దిమంది ఉన్నారు, ప్రభా హల్లెలూయా, ప్రభా దైవజనుని లేపుడు ఆయన. చాలా మంది లేచారు. విస్తారంగా పాస్టర్లు అయినరు, కానీ విస్తారంగా సంఘాలు కాలే. ఇప్పుడు కొత్తగా నేను చర్చి పెట్టిననుకో, ఈయన దగ్గర 50 మంది, ఆయన దగ్గర 20 మంది, ఆయన దగ్గర 30 మంది ఉన్నారనుకో, ఈయన దగ్గర 10 మంది, దశభాగం. ఈయన దగ్గర 10,
ఆయన దగ్గరకు 5, ఈయన దగ్గరకు 3, మొత్తం 15 మంది 3 రోజులు అయిన గారు నాకు సాక్ష్యం చెబుతున్నాను. సంఘాలు ఇంతే అవుతున్నాయి ఇప్పుడు. బోధకులు ఎక్కువయ్యారు, కానీ తోట పాడైపోతుంది, తోట బాగుపడట్లే. నేను ఈ మాట ఉచ్చరించడానికి గల కారణం ఏంటిదంటే, నేను సర్వసాధారణమైన దైవజన గురించి మాట్లాడే సమర్పణతో, భారముతో, త్యాగముతో, ఆకలి దప్పులతో తలకాయని తీసి మోకాళ్ళలో పెట్టుకొని ఏడుతున్నారు చూసావా? రాత్రి మగళ్ళ సంఘ క్షేమము కోసం దిగులు పడుతున్నారు చూసావా? అన్న ఉన్నా లేనట్టు, కుటుంబాలు ఉన్నా లేనట్టు, పిల్లలు ఉన్నా లేనట్టు, అసలు ఏమి లేవు. ఒక అయ్యగారు నన్ను ఒక ప్రాంతంలో ఆహ్వానిస్తా అన్నాడు. మన మధ్యలో సువార్థికుడు ఎర్నెస్ట్ పాలయ్య గారు అన్నాడు. ఒరే నీ దోంపద నీకే వచ్చేదిరా, సువార్థికుడు ఎదురా, సువార్థికుడు ఏంది నాయన అని అన్నా. నేను నువ్వు 22, 22, 32 అనకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు అనకూడని చాలా పెద్ద మాట నువ్వు నన్ను సువార్థికుడు ఏంది అని అన్నానంటే, అదేలేండి అయ్య గారు మీకు సంఘం లేదు కదా అంటాడు. అయ్యగారి వివాహం లేకుండా ప్రతిష్ఠించుకో. నేను 2 కాపీలు తీసిన, నాకు 2 మగపిల్లలు. అయినట్టు ప్రతిష్ఠించుకొని అయ్యగారికి వివాహం లేకుండా సేవలో నెరిగిపోయి, ఒరే ఇంతవరకు పిల్లలున్న సంగతి తెలియట్లా, సంఘం ఉన్న సంగతి తెలియట్లా, మరి బొంగరం తిరిగినట్టు తిరుగుతున్నా. 24 గంటలు చూస్తే ఇప్పుడు బయట దేశంలోనే. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, అన్ని ఉన్నా లేనట్టుగా బతుకుతున్నా త్యాగం కలిగిన దైవజనం. నేను ఇప్పుడు నా సంఘంతో చెబుతాను, నేను నా మాచర్లలో నిలబడితే ఉన్న సంఘాలన్నింటినీ 10 నిమిషాల్లో ఖాళీ చేస్తాను. నేను సంఘాలను ఖాళీ చేయటం కాదు, దేవుని రాజ్యాన్ని నింపటం మన దర్శనం. సంఘాన్ని ఖాళీ చేసేది ఏముంది? అందుకే విశ్వాసులది ఏముంది వాళ్ళకి? అమ్మ మరి మీ అయ్యగారికి కొంచెం కోపం ఎక్కువ అనిపిస్తుంది అంటే చాలు, అవును అయ్యగారు నిజమేనే నా సంఘం ఎక్కుతారు. అమ్మ ఏమి లేదమ్మా నీకోసం 2 రోజులు ఉపవాసం ఉంటానంటే చాలు, చాలా థ్యాంక్స్ అయ్యగారు, అసలు అయ్యగారు బా అయ్యగారు అయితే నీకు అయ్యో ఒక్కసారి కూడా ఈ మాట నాతో చెప్పలేదు అయ్యగారు. ఇది 2వ మెట్టు. 3వ మెట్టు, అమ్మా నీకు నీ ఇంట్లో 3 వారాలు నేను కూటం పెడతా. 4వ మెట్టు అయిపోయిన తర్వాత నువ్వు సంఘంలో చేర్చబడు. 5వ మెట్టు మటాష్. ఇదేశా ఇది మార్చాలి. ఎంతసేపులో చేస్తా నేను? మన సంఘం నింపబడటం కాదు, ఇంకా నా సంఘంలోనే వచ్చే విశ్వాసులందరినీ నేనే నడు లే నువ్వు కుదరట్లే, నేను ఇట్రా చర్చికి సరిగ్గా రావు, పాడు బతుకు పాడుగా నల్లియా అంటే అయ్యగారికి కోపం ఎక్కువ, వీడికి అసలు వీడు మా పాస్టర్గా ఉండడం మాకు సిగ్గుచేటు, వాడికి వాక్యం తెలుసు కానీ ప్రేమ లేదు. నా గురించి కొంతమంది పుస్తకాలు రాస్తున్నారు. కోపిష్టి వాడైన ఎర్నెస్ట్ పాలు నవ్వుకుంటానే తిడతాడు, నవ్వుకుంటానే వాక్యం చెప్తాడు, కానీ ఒక్కొక్క మాటలు బాక్కులలా కూర్చుకొని పోతున్నాయి. సమకూర్చుకోవాలా, ఎగేసుకోవాలా, ఏదో చేయాలా అనేది భావన కాదు ఇక్కడ. దేవుని రాజ్యము ఖచ్చితంగా, దేవుని రాజ్యం కట్టబడాలా, దేవుని రాజ్యం తన ప్రజలతో నింపబడాలా. ఇప్పుడు ఇంత దర్శనంతో పని చేస్తున్న, దర్శనం కలిగి త్యాగం కలిగి అహర్నిశలు త్యాగం చేసి కష్టపడి ఈ కూడిక అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ కుటుంబం ఎన్ని పస్తులు ఉండాలో, ఎన్ని ఖర్చులు తగ్గించుకోవాలో, ఎంత తెప్పలు పడాలో మీకు తెలియదు, నాకు తెలుసు. ఒక కూడిక, ఒక సంఘం, ఒక సేవకుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందో నాకు తెలుసు, ఖచ్చితంగా నాకు తెలుసు. అది నేను అనుభవించాను. నేను సేవకుని కుటుంబంలో పుట్టినోడు కదా, నాకెందుకు తెలియదు? ఆయన్ని చూసుకుంటూ పెరిగినా నేను. ఈ రోజున నేను మీ అందరికీ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ప్రయాసముతో సేవ చేస్తున్న దైవజనుల గురించిన ప్రత్యక్షత మీకుందా? ఆ ప్రత్యక్షత మీకు కలిగిందా? ఒక మాట చదవండి, శామ్యూల్ 1వ పుస్తకం 9వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. 1 సమూయేలు 9:5. అయితే వారు సూపు దేశమునకు వచ్చినప్పుడు మనము తిరిగి వెళ్ళుదము రమ్ము,
గార్ధవముల కొరకు చింతింపక నా తండ్రి మన కొరకు విచారపడునేమో అని సౌలు తన యొద్దనున్న పనివానితో అనగా, వాడు ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును, మనము వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియచేయనేమో, అతని యొద్దకు వెళ్ళుదము రండి అని చెప్పెను. హల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా. సౌలు అనండి, వాళ్ళ నాయన కీషు, వాళ్ళ గాడిదలు పోయినాయి, తప్పిపోయి వాటిని ఎత్తుక్కుంటూ వచ్చిండు. వాళ్ళ నాన్న పంపిస్తే ఈ సౌలు ఒక పని ఉన్నాయి ఎంట పెట్టుకొని, ఎంతకి ఆ గాడిదలు దొరకపోయేసరికి అంటుండు, నానేమన్నా దిగులు పెట్టుకుంటాడేమో మన మీద, భోజనం టైంకి ఇంటికి పోదాం, వద్దులే ఎండకి ఎందుకు ఇంత తెప్పలు, మన బోధం పాని పనోడితో చెప్తాడు. ఆ పనోడికి ఉన్న ప్రత్యక్షత ఏంటిదో చెప్పనా? పేరుకు పనివాడే, పేరుకు పనిలోనే ఉంటాడు, కానీ మనసంతా దైవజనుడు గురించిన ప్రత్యక్షతతో నింపుకొని ఉంటాడు. పేరుకే పని స్థలంలో ఉంటాడు, గుండె నిండా దైవజనుడు త్యాగాన్ని మనసులో పెట్టుకుని బతుకుతాడు. పేరుకే పని చేస్తాడు, పేరుకే ఆ పని ఈ పని అంటాడు. సమయం సందర్భం వచ్చినప్పుడు చెబుతున్నాడు, సౌలుతో మాట్లాడుతున్నాడు, అయ్యా మన ప్రాంతంలో ఒక గనుడైన దైవజనుడు ఉన్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట మాట్లాడతాడో ఆ మాట నెరవేర్చబడుతుంది. నాకో మాట మీరు చెప్పండి. సౌలుకి గాడిదలు తెలుసు, ఎతకటం తెలుసు, వాళ్ళ నాయన తెలుసు, ఇంటికి బాగుపోతే వాళ్ళ నాయన ఏడుతుడని తెలుసు, కానీ దైవజనుడి గురించి తెలుసా? దేశం అందరికీ తెలుసు అంట అతడు గనుడని, ఈయనకు తెలియదంట. వచ్చిన బాధ ఏందో చెప్పనా? స్థానికంగా సేవ చేస్తున్న సేవకుని యొక్క విలువ స్థానిక సంఘానికి తెలియదు. మిగతా ఊరోళ్ళు చెబుతారు, అబ్బా అయ్యగారు బాగా కష్టపడి సేవ చేస్తాడు, అయ్యగారు బా ఏం త్యాగం కలిగిన దైవజనుడు అమ్మా, బలిదేవుడు అమ్మ, అంత పల్లెటూరు, అంత పచ్చి పల్లెటూరు అమ్మా, కష్టపడతాడమ్మా అని వేరే ఊరోళ్ళు చెప్పుకుంటారు. ఆయన సంఘానికి పోయినాడు, అయ్యగారా మాయగారేనా, ఇంకా వాళ్ళు నోరు తెరిచిందంటే పేదరాజు పెద్దమ్మ కథ చెబుతారు. ఇప్పుడు మనకి నేను అనే మాట ఈ పూట మీరు అర్థం చేసుకోండి. పనివాడికి ఉన్న ప్రత్యక్షత కాబోతున్న రాజుకి సౌలుకి లేదు. దైవజనుడు ఒక గనుడు అన్న ప్రత్యక్షత ఆ పనివాడికి ఉంది. మనం ఇంటికి పోయే వాళ్ళం కాదు, మన దైవజనుడి దగ్గరికి పోవాలా. ఆయన చెప్పింది మనం వింటే, ఆయన ఏది చెప్తే దేవుడు ఆ మాట నెరవేరుస్తాడు. ఈ రోజున సేవకుని గురించిన ప్రత్యక్షత నీకుంటే దేవుడు చెప్పిందే చెబుతాడు అంటే, మళ్ళీ ఏడొక సిటుకు ఏడొక మెలకబడింది. మళ్ళీ ఇప్పుడు దేవుడు చెప్పకముందే నాకు అన్నీ చెప్పిండని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. నీకు మగ పిల్లగాడు పుడుతున్నట్టు ఆడపిల్లగాడు పుట్టింది ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్ల పుడితే వీళ్ళిపోయి అడిగారు, ఏం దగ్గర ఆడపిల్ల పుట్టిందంటే, మీలో ఉన్న అవిధేయతే దానికి కారణం అడ్డం పడిందని చెప్పినాడు. తీసి వాళ్ళకే కొట్టిండు మళ్ళీ ఆ వాక్యాన్ని. సుతారు పని చేసేవాడు మాల్ని కనుక వేసి కూడా కడతాడు కదా, కింద పడేదాన్ని కూడా మళ్ళీ తాపి నీటి తిప్పిటి కొడతారుగా, మళ్ళీ తిప్పి వాళ్ళకే కొట్టాడు. మీలో ఉన్న అవిధేయతే దానికి ఆడపిల్లకే కారణం. మరి నువ్వు మగపిల్ల అవిధేయత అడ్డం పడింది, పిండం తిరగబడింది. అంటే సొంతగా కల్పనా కథలు చెప్పుకుంటూ తిరిగే వాళ్ళు వచ్చిన మంది ఉన్నారు. వాళ్ళకు కూడా కాలం చాలా మంచిగా చెలుబాటు కూడా అవుతుంది బాగానే. నేను వాళ్ళ గురించి చెబితే నువ్వు వాళ్ళ గురించి చెప్పినావు, నేను ఇండైరెక్ట్గా చెబితే మీరు పేర్లు చెబుతారు, నాకు అక్కడ చెప్పకూడదు మీరు. అది తప్పు. మనం ఎవరిని దేవుడు సమస్తముడు చూచుతున్న దేవుడు, బాగుగా ఎరిగిన దేవుడు. వాళ్ళ జీతాలు వాళ్ళ జేబులో పెట్టిన, ఎవరి జీతాలు వాళ్ళకెత్తారు. నేను ఈ పూట మీ అందరికీ చెప్పగలిగిన విషయం ఏంటిదంటే, పనిలో ఉన్నవాడికి ఎవరిని గురించిన ప్రత్యక్షత ఉంది? పనిని గురించిన ప్రత్యక్షతే, దాన్ని గురించిన టెక్నిక్సే తెలుసుకొని బతికే వాళ్ళు మనలో చాలామంది ఉన్నారు. పనిని గురించిన ఆలోచనతోనే బతికే వాళ్ళు ఉన్నారు. ఏ పని చేసినా సేవకుని గురించి ఆలోచన చేసే సంఘం ఉందండి మనకి? మీరే ఐడిపేట వాళ్ళు. ఏ పని చేసినా మీ అయ్యగారు మీకు గుర్తుంటాడా? ఏ పనిలోనైనా నువ్వు తినే ప్రతి ముద్దకి నీ దైవజనుడు గుర్తు రావాలి. ఈరోజు నీ అన్నం తింటానికి కారణం నా దైవజనుడు ప్రార్థన. నీకు ఉందా? మనసు ఉందా నీకు? ఆ మనసు నీకు ఈ ప్రత్యక్షత. నువ్వు సేవకుని చేర్చుకోకపోతే దేవుని చేర్చుకోలేవు. ఇది మర్చిపో. మాకు నువ్వు లాజిక్లు మాట్లాడద్దు మళ్ళా. అయ్యగా నువ్వు దేవుని కంటే పెద్ద, దేవుని కంటే కాదు ఈయన తర్వాతే దేవుడని దేవుడు చెబుతాడు.
ఆయన్ని చేర్చుకోరా ముందు నన్ను చేర్చుకోనట్టే అన్నాడు. ఎమ్మెల్యే ఒక మనిషిని పంపించి నీటికి వారే అన్నావు అనుకో, ఇంక ఆయన రాడు. నేను అన్నమాట అర్థమైందా అర్థం కాలేదా? వీళ్ళందరూ, ఈ దైవజనులందరూ ఆయన తరపు పనివారు. వీళ్ళంతా ఆయనను గౌరవిస్తే వీళ్ళనే యేసయ్యను గౌరవించినట్టే. వాళ్ళకి లోబడితే దేవునికి లోబడ్డట్టే, వీళ్ళకి భయపడితే దేవునికి భయపడినట్టే. వీ హ్యావ్ టు నో దిస్ ఈక్వేషన్. ఈ స్టాండర్డ్ ఫార్ములా మీకు తెలియాలి. వాడు పనిలోనే ఉన్నాడు కానీ ప్రత్యక్షత కలిగి ఉన్నాడు. ఆ పనిని గురించినటువంటి ప్రత్యక్షత కలిగి లోకంలో కలిసిపోలా, దైవజనుడి గురించి మాట్లాడుతున్నాడు. ఈ ఊరిలో, ఈ ప్రాంతంలో, ఈ దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన దగ్గరికి పోతే ఆయన మాట వింటే ఆ మాట ఖచ్చితంగా నెరవేర్చబడింది. అంటే సేవకుని గురించిన ప్రత్యక్షత కలిగిన వాడు సేవకుని దగ్గర రావడానికి ఇష్టపడతాడు. సేవకుడు చెప్పింది వినటానికి. నీకు ఆ ప్రత్యక్షత లేకపోతే రావడానికి ఇష్టం ఉండదు. అసలు రావటానికి ఇష్టం ఉండదు. ఏం వింటావు నువ్వు? నేను ఫోన్ చేయాలా? హలో అయ్యగారు చెప్ప. అప్పులోడు ఫోన్ ఎత్తినట్టు 3వసారికి ఎత్తుతారు. నేను అప్పులోనా నీకు? నేను నా విశ్వాసంతో చెప్పిన మాట మీకు చెబుతున్నాను. పాస్టర్ గారు ఒకసారి రింగిస్తే సంఘం ఫోన్ చేయాలి. ఆయన దైవజనుడు. నేను నీ ఇంటికి ఫోన్ చేసి కిలో ఏట మాంసం తెమ్మని చెబుతున్నా. అమ్మ పుష్టి గల కండ మాంసం అనండి. మీకు చెబుతుంది. మేము ఇట్లాంటి మాటలు ఏమన్నా మాట్లాడుతున్నాం? నా ఇంట్లో ఉప్పు లేదు, పప్పు లేదు. మీ పాస్టర్ గారు ఇప్పుడు నా పని చేసిండా? వాళ్ళు పస్తున్న రోజు బొచ్చెడు ఉన్నాయి. మరి చాలా రోజులు పస్తులు ఉన్నారు, నాకు తెలుసు. మిమ్మల్ని అడిగారా? మీ దగ్గరకు వచ్చారా? నీకు ప్రత్యక్షత ఉంటే నువ్వు దైవజనుడి దగ్గర రావడానికి ఇష్టపడతావు. నువ్వు వస్తావు, చెప్పింది ఏంటావు. ఆ ప్రత్యక్షత లేకపోతే నీకు దైవజనుడికి మధ్యలో ఎడమైంది. నువ్వు వేరు, పాస్టర్ గారు వేరు. ఆయన దారి అయింది, నీ దారి నీదే, అంతే. పేరుకి ఏ చర్చికి వెళ్తాడు? మేమా? ఏ చర్చికి? మేమేనా? నువ్వే తల్లి, నువ్వే తండ్రి చెప్పు నాయనా. మేము షారోను పొలంలో పూసిన, అది పూసిన పుష్పం, ఇది ఎండిన పద్మం. ఆడ పోతుంటది, ఇది వాడుతుంటది. అంటే అన్నంటారు, చెప్తే కోప్పడతారు, చెప్పిన మాట అర్థం చేసుకోరు. మళ్ళీ మీరు దెబ్బతింటారు. దెబ్బతిన్న తర్వాత నా దగ్గరకు వస్తారు. అయ్యగారు మరి చెప్పాలి కదా అయ్యగారు అని పెద్ద శేషుడు గాల్లాగా నన్ను అంటారు. తెలియదు అయ్యగారు. నేను ఒక ఆమెకి చెప్పిన ఎల్లా పోయింది. దేవుడు మొత్తం ఈపు కాదు కదా, మొత్తం ఆ ఊరంతా విమానం మోత మోగేటట్టు కొట్టిండు. ఈపు కాకుండా ఈ ఊరికే కొట్టిండు. ఆ విమానపు మోత ఆ ఊరంతా విన్నారు. వచ్చిన తర్వాత నన్ను అంటదే, పిల్లలు తెలిసి తేలాక 1,00,000 అంటావు, నువ్వు అయిన పట్టించుకుంటే తండ్రివి కదా అన్నాడు. నిన్ను పీక పేసుకాల్సింది అప్పుడే అన్నా నేను ఆలోచన రాలేదు నాకు. నీ పీక బిసికితే పేడ పోయేది. అసలు నేను చెప్తే అయినా నువ్వు అసలు వాళ్ళ సైతాన్ని మాట్లాడుతున్నావు నా దగ్గరకు వచ్చి. ఒక దైవజనుడి గురించిన ప్రత్యక్షత ఉండాలి నీకు. నీ సొంత తెలివితేటలతో, నీ సొంత జ్ఞానంతో ప్రయాణం చేస్తే దెబ్బతింటారు. మళ్ళా చెబుతున్నా, నాకు చాలా కొత్త మొహాలు కనిపిస్తాయి. ఎవరెవరు నాకు తెలియదు, కానీ అందరు చాలా మర్యాదగా వినుకోండి. మీరు దీవెనకరంగా మార్చబడతారు, దేవుని కృపను పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. అల్లలి చెప్పండి అందరు గట్టిగా. సేవకుని గురించిన ప్రత్యక్షత నీకుంటే ఆ సేవకుని దగ్గరికి వెళ్ళబుద్ధి అయితే, ఆ సేవకునితో మాట్లాడబుద్ధి అయితే, ఆ సేవకుడు చెప్పింది చేయబుద్ధి అయితే. ఆ ప్రత్యక్షత లేకపోతే ఏడ చెబుతాడో ఏమోనని చెప్పి ఆస్కాయ పూసకాయ సాంబార్ బుడ్డి, ఎక్కడ దొంగలు అక్కడే గాప్సో అంతే. ఏంద్ర ఏమన్నారు నన్ను? అల్లెలు చెప్పండి. ఇంకా కానరారు వాళ్ళు. ప్రార్థనకి వస్తారు, ఇచ్చడండి, ఇట్లా వస్తారు అట్లా పోతారు అనండి. ఇట్లా వస్తారు అంటే సోనియా గాంధీ టైప్, ఎట్లా నరేంద్ర మోడీ టైప్, ఒక ప్రధానమంత్రి లాగా. ఎట్లా ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ గారు, ప్రైజ్ ది లార్డ్. ఆ దీర్ఘం ఒక్కటి వినిపించింది, ఇక మనిషిగా అనరాదు. సోకులు పట్టడానికి వచ్చిన వాడికి మందిరం బ్యూటీ పార్లర్ అనుకుంటువా? మన సోకులు చూపించుకొని పోదాం వేడా? చెప్పింది వినటానికి వచ్చినామంటే నీకు ఆ ప్రత్యక్షత ఉండాలిగా. దేవుడిచ్చునుగాక.
ఈ ప్రత్యక్షత సౌలుకి లేదు కాబట్టి ప్రత్యక్షత లేనుండి ఎట్లాంటి పనులు చేస్తాడో చెప్పనా? అదే సమయాలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం చదవండి. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలువదు. అది డమాల్ డిష్. బాబు చాప చుట్టమ్మా అని చెప్పిండు దేవుడు. రాజరికం ఇచ్చినోడికి పేకటం తెలియదా? మైక్ సౌండ్ పెట్టినోడు అభిగాడికి సౌండ్ తగ్గటం తెలియదా? కొంచెం తేడా పడితే అటు ఇటు మొత్తం గలిబిలి చేస్తే అంత అయిపోయింది. అల్లు కోటం అంతా సమాప్తం. నాకే సేదర పుట్టి ఏసాకు పుట్టి నాయన వద్దులే ఇక పట్టుకో మైకు అని మనం ఇవ్వాలి. సింహాసనం ఇచ్చిన దేవుని గురించిన ప్రత్యక్షత నీకు మొదటి నుంచి లేదు గనక బలి ఎవరు ఇవ్వాలా? యుద్ధానికి పోయే ముందు బలి ఇవ్వాలగా. ఆ బలి ఎవరు ఇవ్వాలా? దైవజనుడు ఇవ్వాలి. ఎవరిచ్చారు? అక్కడ ఏమని రాసి ఉంటుంది బైబిల్లో? నా అంతటా నేను సాహసించి సర్కస్ చేసి తిని అనండి. తాడు మీద నడిచిన సౌలు అనండి. తాడు మీద సైకిల్ తొక్కిన సౌలు, తాడు మీద సైకిల్ తొక్కుకుంటా వచ్చి బలిచ్చిన సౌలు ఏమయ్యాడు? మటాష్ లేడు. నిన్నటిదాకా రాజరికాన్ని చేసినటువంటి ఏలుబడి చేసిన సౌలు దైవజనులు చేసే పనులు చేస్తున్నాడు. భయం లేదుగా. నీకు సేవకుని గురించిన ప్రత్యక్షత ఉంటే సేవకునికి ఇవ్వాల్సిన విలువెత్తావు. సేవకుని గురించి ఏం మాట్లాడాలో అయ్యే మాట్లాడతావు. సేవకుని ఏ స్థానమో నువ్వు గుర్తిస్తావు. కొంతమంది పాస్టర్ గారు కరెంటు బిల్లు కట్టిరమ్మంటారు. ఇక టమాటాలు కూడా తెప్పించుకోండి, ఏముందాడా? ఒక సేవకుడు అంటే ఎవరు? దైవజనుడు ఎవరు? ఇహలోక సంబంధమైన వాటిని సహాయపడి ఇహలోక సంబంధమైన వాటికి ప్రోత్సహించేవాడు కాదు, పరలోక సంబంధమైన వాటి కొరకు నిన్ను సిద్ధపరిచేవాడే యోధుడే దైవజనుడు. అంటే దాని గురించి బతిమిలాడండి. అయ్యగారు నేను ప్రార్థనలు ఎదగండి, నన్ను ఏం చేయాలి అయ్యగారు అడగండి. మీరు అయ్యి అడగరు. ఏంటి అయ్యగారు ఇల్లు లేదే అనండి. ఆమె కట్టుకుంది నేనెందుకు నీ చర్చికి రావాలంటుంది ఒక ఆమె. నేనన్నాను ఇల్లు కట్టుకోవడానికి చర్చి ఇదే ఉందమ్మా, నాలో ఎమ్మెల్యేతో పాటు తిరిగితే నీకు ఇల్లు వచ్చిందని చెప్పిన. వాళ్ళతో పాటు తిరుగు, నీకు ఇల్లు శాంక్షన్ చేస్తారు. తుచ్చమైన వాటి కోసమా మనం వచ్చింది? నీకు ప్రత్యక్షత లేకపోతే తిక్కల మాటలు మాట్లాడతావు, తిక్కల పనులు, అవివేకపు పని అనండి అందరూ. ఏ పని చేసినట్ట సౌలు? అంటే సంఘంలో తిక్కల పనులు విశ్వాసాలు చేస్తున్నంటే సేవకుని గురించిన ప్రత్యక్షత లేదు కనుకనేగా. అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నావంటే ఆ ప్రత్యక్షత లేకపోవటాన్ని బట్టిగా. ఏది జ్ఞానం? ఇటువంటి కూడికలు కలిగితే కుటుంబం అంతా నడుము బిగించి దేవుని కోసం కష్టపడటం, ఇది జ్ఞానం. ఇటువంటి కూడికలు ఏర్పాటు చేసినప్పుడు నువ్వు నీ కుటుంబం ఇక్కడ కనపడాలి, దాన్ని జ్ఞానం అంటారు. నేను ఒక మాట మళ్ళీ 100 సార్లు చెబుతా, నా సంఘంలో చెప్పిన మాట మళ్ళీ ఇక్కడ భయపడకుండా చెబుతున్నా. మీరు ఉన్నా లేకపోయినా సేవ ఆగదు. మిమ్మల్ని బట్టి కాదు జరిగేది, దేవుని కృపతో సేవ జరిగితే. ఒక మనిషిని దయ పొందుకోవాలి అని మేము కనుక చూస్తే ఈ పాటికి నాయుడిపేట అంత పెద్ద బొచ్చ మా చేతిలోకి వచ్చేది. బొచ్చ పట్టుకొని అడక తినాల మనుషుల మీద ఆధారపడితే. ఇది దేవుని మీద ఆధారపడి చేస్తున్న పరిచర్య, దేవుణ్ణి చూసి చేస్తున్నాం. అందుకోసం ఎన్ని మాటలు వచ్చినా పట్టించుకోలేదు, ఎన్ని నిందలు వచ్చినా పట్టించుకోవట్లేదు, ఎన్ని అవమానాలు వచ్చినా పట్టించుకోవట్లేదు, ఎన్ని ఆకలి దప్పులు వచ్చినా అన్ని నిర్లక్ష్యం చేసి గురి యొద్దకు పరిగెత్తబడుతున్న పరిచర్య దేవుడు మీకు అనుగ్రహించిన పరిచర్య. దీనిని మీరు గ్రహింపు లేకుండా ఉంటే మీకు జ్ఞానం ఉండదు, మీ భక్తిలో జ్ఞానం ఉండదు. చెప్తే మీకు కోపం వచ్చింది. జ్ఞానం లేదు. పిచ్చోడికి ఏం చెప్పినా కోపమేగా. అరే కొంచెం ఇటు జరుగా, నేను వాడు పిచ్చోడు నాకు తెలియదు, నాకు నిజంగా తెలియదు. నేను మీటింగ్కి పోయినా, నడి రోడ్డు మీద నిలబడ్డాడు, నడి స్టేజ్ ముందు నిలబడ్డాడు వాడు. నేనన్నా బాబు కొంచెం ఇదే కొండ ముచ్చులాగా కోతిలాగా మాట్లాడు. ఏంది నేనేమన్నారా నాయన? నేనేమలేదు. వాడు రెండో స్టెప్ ఏం చేసిండు, వెంటనే వంగి రాయి తీసుకు అంట. వాడు ఏబిసిడీలు ఇయ్యే నేర్చుకునేవు చిన్నప్పుడు. ఇంకా సి అంటే వేసి కొడతాడు. నేను అయ్యగారు కన్వీనర్ అయ్యగారు, ఏంది నాయన నువ్వు ఇట్లా తయారు చేసినావు నా కోసం, 4 ఊళ్ళు తిరిగి సేవ చేసేవాడిని. వాడు ఇప్పుడే అపోస్తే పో తలకాయ బగిలినట్టు నన్ను అత్తసాక్షిగా చూడాలనుకుంటున్నాను. సేవకునిగా చూస్తే చాలు నాయన.
ఈ ఊరికి అసాక్ చేయమాక అవన్నీ చూడాయా అని అంటే, అమ్మో వాడితో చాలా జాగ్రత్తగా ఉండాలి అయ్యగారు అంటాడు. ఓరే మరి నేను ఇప్పుడు ఎట్టవాకే చెప్పాలా నాయన, వాడిని ఎదురు పెట్టుకొని అంటే అయ్యగారు అంటాడు, వాడిని నువ్వు గదించుకోకుండా ఉండాల్సింది అంటాడు. వా అమ్మ, పోయేసరికి పానం పోయి దేవుని అన్న భయం భయం పుట్టించండి అయ్యగారు ఇంకా కాస్త. ఎందుకని వాడు పిచ్చోడు అనండి, పిచ్చోడికి ఏం చెప్పినా కోపమే. జ్ఞానం కలిగిన వాళ్ళకి చెప్తే అర్థం చేసుకుంటారు. ఓకే సరేలే, ఒకసారి కాకపోయినా ఇంకోసారికైనా, ఒకసారి తెలుసుకోలేకపోయినా రెండోసారికైనా, నీకు ఎంతకీ అర్థం కావట్లేదంటే, ఎంతకీ తిక్కల పనులే చేస్తున్నావంటే మైండ్ పని చేయట్లా, దిమాగ్ ఖరాబ్ అయిపోయింది అనండి. ఇగో మంచి మర్యాదగా దేవునికి లోబడితే చాలా బాగుంటాం, పచ్చగా ఉంటాం. పచ్చకున్న దానిని పచ్చగడ్డికి మందు గనక కొడితే ఎట్ట బగ్గు నిడిపోయిద్దో, నిమిషాల మీద దేవుని దయతో బతుకుతున్నాం. ఆయన దయ లేకపోతే రెప్పపాటులో ఏముండదు. మన మధ్యలో దైవజనుడు అల్లెల్లుయా అని నన్ను ఎగేస్తుంటారు చాలా మీటింగులలో. నాకు అదురు పుడుతుంటారు, వామ్మో నాయన అయ్యా ఇవన్నీ నేను కాదు, అదిగో ఆ మనిషే మాట్లాడు, నువ్వు చూసుకోయా, నాకు తెలియదు నాయన అంటే వాళ్ళు అట్లా అన్నప్పుడు మనం కూడా ఓకే అని అంటే, ఇక రెండో రోజు నుంచి మీరు నన్ను ఫోటోలో చూసుకోవాలి. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, ఎన్నోసార్లు చెప్పిన, పోజులు ఫోటో స్టూడియోలో కొడితే ఫోటోలు బాగోతాయి, దేవుని సన్నిధిలో కొడితే ప్రేమలు పడతాయి అని చెప్పిన. అది చాలా లోతైన మర్మం, ఇంటికి పోయిన తర్వాత బాగా ధ్యానం చేయాలి మీరు. ఫోటో స్టూడియో ఓకే, లైట్ స్మైల్, బరిలాగా నవ్వు మాకు, లైట్గా పళ్ళని బయట పెట్టద్దు, చిన్నగా తలగా ఏడిదేపో, గడ్డ కిందకి దించో, ఏడు జోడు, కళ్ళు ఆర్పమాకో అని క్లాచకమని కొడుతున్నాడు. నువ్వు ఇంత పోజ్ వాడు ఫోటో స్టూడియోలో కొడితే మంచిగా వచ్చింది ఫోటో. నువ్వు ఈ పోజ్ కొట్టినావు అనుకో, ఫ్రేమ్ కట్టిస్తాడు. అంత అభిమానం ఎక్కువ దేవునికి. అది మీరు బాగా లోతుకుంటుంది అంశాలన్నీ, మీరు బాగా ఆలోచన చేయాలి. అవన్నీ ఏమో నేను మళ్ళా వాక్యంలో పలానా అధ్యాయంలో ఉన్నాయి కావు గనక నేను అవి వివరించడానికి వీలు కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరు గట్టి, కొంచెం బిగ్గరగా చెబుదాం అందరం. నీకు మైండ్ ఉండాలా, మైండ్ లేకుండా ఉండొద్దు. ఈరోజు ఇంత ఖర్చు జరిగింది, ఇంత ప్రయాసపడ్డాడు, ఇంత ఖర్చు అయింది, సేవకుని దగ్గర ఉండి కూడా మిమ్మల్ని అడుగుతున్నాడు అంటే అది తప్పే. సేవకుడు త్యాగంతో చేస్తున్నా నువ్వు నోరు మూసుకొని ఉన్నావంటే నువ్వు చాలా పెద్ద తప్పు. తెలుసుకొని దైవజనుని గురించిన ప్రత్యక్షత కలిగిన వ్యక్తులముగా మనందరం మార్చబడదాము గాక. పౌలయ్య గారు ఏం చెప్పిండు? అజ్ఞానుల వలే కాక అనండి. ఎట్లా నడుచుకుంటున్నారు మీరు? మరి జ్ఞానంగా నడుస్తున్నారా? ఇటు చూడండి, సంసారంలో బొచ్చడి మాటలు చెబుతారు, చెప్పుడు మాటలు. అమ్మాయి మీ ఆయనకి పెళ్లి కాకముందు అల్లడియా పొల్లమ్మ కొబ్బరికాయ కొట్టిద్ది వాడికి. ఎంత డొర్ మార్గుడు అంటే చాలా పెద్ద డొర్ర. ఆ మాటలు పట్టుకొని ఈ ఉపదేశమును నేను అంగీకరించదును అనగానే నువ్వు నాశనమగుదు, నీ సంసారం ఆగమగును, నీ కొంప కొల్లేరగును, నీ బతుకు బజార్న పడును, అందరి ముందు నవ్వుల పాలైపోతావు. ఎన్నో మాటలు వస్తాయి అంటే నేను ఒక మాట మీకు చెబుతా, యథార్థంగా నాకు ఒక మాట చెప్పండి. అమ్మాయి జ్ఞానంగా సంసారం చేసుకుంది అయ్యగారు, ఆ పిల్ల అని నాకు చాలా మంది చెబుతుంటారు. తెలివిగా సంసారం చేసింది అయ్యగారు, ఎన్ని మాటలైనా పట్టించుకోలేదు, ఎన్ని నిందలైనా చాలా సర్దుకుంది అయ్యగారు. సంసారంలో సర్దుకునే వాళ్ళు ఉన్నారు, కానీ సంఘంలో సర్దుకునే వాళ్ళు ఉన్నారు, సర్దుకొని పోయే వాళ్ళు ఉన్నారు. చెప్పండి, నాతో చెప్పండి. అల్లం బెల్లం నీతో నాతో గాయ గోరిగేలా. మీరు ఎప్పుడు అంటారో ఏమో, అమ్మో మీరే నవ్వుతారు, మీరే అలుగుతారు. మిమ్మల్ని చాలా డేంజర్ క్యాండిడేట్లు మీరు. అయ్యగారు నువ్వు నా దేవుడివి అన్నాడు, వాడు దయ్యం అంటాడు. వీడంత దుర్మార్గం నేను ప్రపంచంలో చూడలేదని నా గురించి సువార్త ప్రకటిస్తారు రేపాడు. అందుకోసం దేవుడు ముందే రాసిపెట్టిండు బంగారం లాంటి ముత్యం లాంటి మాట నా కోసం. మనుషులు నిన్ను కొనియాడినప్పుడు నాయనా నీ మెడలో దండబడిందని గుర్తుపెట్టుకోయా. మనుషులు నిన్ను కొనియాడినప్పుడు నీకు మరేంది? నేను చెప్పే ఈ మాటలను జాగ్రత్త కలిగి వినే మనస్సును దేవుడు మీ అందరికి ఇచ్చును గాక. అందరు ఆల్రెడీ చెప్పండి బిగ్గరగా, కొంచెం ఉద్యమంగా చెబుతాం. పన్నోడికి ఏముంది? దైవజనుని గురించిన
పనే ఉంది, పనిలోనే ఉన్నాడు, కానీ ప్రత్యక్షత మాత్రం పోలేదు. కానీ నీకు ప్రత్యక్షత పోయింది, పని ఉంది. హల్లెలూయా. అయ్యగారితో పని లేదు, ప్రత్యక్షతతోని. అసలు ఈ పని దొరకటానికి కూడా అయ్యగారి ప్రార్థనే కారణం. ఫస్ట్ ప్రార్థన సాక్ష్యం. దేవుడి స్తోత్రం. సంఘ బిడ్డలందరికీ వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే చాలా బేస్ వాయిస్తూనే అయ్యగారి ప్రార్థన, దేవుని కృప. అయ్యగా రమగా కన్నీళ్ళతో ప్రార్థన చేస్తే దేవుడు ఈ జాబ్ ఇచ్చాడు. ఇది ఫస్ట్. సెకండ్ స్టెప్, నేను కూడా ప్రార్థన చేసుకున్నాను. అది ఆయన కాదు, ఆయనతో పాటు నేను కూడా చేశా. నాతో పాటు నా భార్య పని చేసింది, దాంతోపాటు పిల్లలు కూడా చేశారు. అందుకోసం మాకు ఉద్యోగం వచ్చింది. మూడో స్టెప్, అసలు ఉద్యోగం ఎవరితోని కాదు, అది రావాలి కాబట్టి వచ్చింది. 4, నేను అసలు చర్చి కంటే ఉద్యోగానికే పోవాలి. 5, బాబు ఈ ఉద్యోగానికి నువ్వు పాత్రుడవు కావు నానా, నువ్వు ఇంటికి వెళ్ళు నీ మూట ఎత్తుకొని. నిన్న అక్కడ నుంచి ఖచ్చితంగా నీకు రిజైన్ లెటర్ ఇచ్చి పంపించిందాక. దేవుని కృపను వ్యర్థం చేసుకోమాకండి. సేవకులను గురించిన ప్రత్యక్షతతో ఈ కడవరి దినాలలో మనందరం నడిపించబడదుము గాక. ఇంకో మాట చదవండి మీరు. 1:30 దాటింది, దయతో ఏమనుకోమాకండి. ముఖ్యంగా అయ్యగారులు వందనాలు. కొంచెం వీళ్ళకి కొన్ని మాటలు చెప్పాలని బూనుకున్నాను, నన్ను బూనుకొనియండి. మీరెవరు బూనుకోమాకనా? ఎందుకంటే కొంచెం సంఘాన్ని బలపడితే సంఘం బలపరచబడిదిగా. నా కడుపులోనే బాధలు నాయి. దేవునికి స్తోత్రం. రాజుల 2వ పుస్తకం 4వ అధ్యాయం 8వ వచనం. నా కుమారుడు ఎక్కడ నానా? ఓకే. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా. రాజుల 2వ పుస్తకం 4వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నారు, వినండి. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట ఘనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయించు వచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక దినమందు ఎలీషా షునేమి పట్టణానికి వెళ్ళాడు. అక్కడ ఘనురాలైన ఒక స్త్రీ అయ్యగారిని భోజనం చేయమని బలవంతం చేసిందంట. నా వైపు చూడండి అందరూ. ప్రత్యక్షత ఇది. నాకు దేవుడు చాలా ఓపిక నేర్పిస్తాడు చాలా విషయాలు. ఓకే ఓకే ఓకే. నా మైండ్ చెదిరితే మళ్ళీ సబ్జెక్ట్ చెదిరితే నేను అందుకోసం మంచిగా ఉంటే మీకు నేను చెడిపోతే పని అంతా చెడిద్ది. అందుకోసం చాలా హల్లెలూయా హల్లెలూయా అని చెప్పండి అందరూ. షునేమి పట్టణానికి వెళ్ళాడంట అయ్యగారు. అక్కడ గనురాలైన స్త్రీ ఒక అయ్యగారిని, ఈ ఎలీషా అయ్యగారిని భోజనానికి రమ్మని బలవంతం చేసిందంట. ఏంటి చెప్పండి అందరు. మరే కొత్తగా ఊరికి పోయిండు. ఆ ఊరికి పోతే ఆమె సమస్యలో ఉంది. ఆమెకి పిల్లలు లేరు, ఆమె భర్త ముసలివాడు. ఇంత సమస్యలో ఉంది, ఇంత కష్టంలో ఉంది. అయ్యగారు వాళ్ళు ఊరికి వచ్చిండు. వస్తే ఆమె ఏం చెప్పాలి అసలు? నేను చాలా ఊర్లకు పోతుంటా కదా, అదే చెప్పాను ముందే చెప్పాను. అట్లా మీరు ఊరికి పడితే ఇంకా నేనేం చేయాలి? ఓకే. కొన్ని ఊర్లకి కొన్ని ప్రాంతాలకు పోతా కదా దేవుని పని చేయడానికి. అటు వెళ్ళినప్పుడు అయ్యా నా రైలు పోతుంది అన్నా కానీ ఏం కాదు అయ్యగారు, దేవుడు బోనీడు అయ్యగారు అంటారు నాకు. నువ్వు ఆయన మనిషి అయ్యగారు, నీకు రైలు బోదయ్యగారు, ఒక్క అడుగు వచ్చి ప్రార్థన చేయగారు, ఆ మనిషికి పక్షవాతం అయ్యగారు రాయగారు. ఆ మనిషికి పక్షవాతం అని పోయింది కానీ నాకు రైలు అందదు. నేనేమంటున్నానంటే మేలు జరగటానికి బలవంతంగా ఇంటికి పిలిపించుకునే వాళ్ళు ఉన్నారు.
కష్టంలో ఉన్నావు, మా కన్నీళ్ళలో ఉన్నావు, మేము బాధలో ఉన్నావు, మాకు వచ్చి ప్రార్థన చేయని బలవంతంగా పిలిపించుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఒక దైవజనుడు మా ఇంటికి వచ్చి భోజనం చేయాలని ప్రత్యేకంగా దాని కొరకే పిలిపించుకునే వాళ్ళు ఉన్నారా? బలవంతం చేస్తుందంట. ఇదిగాక ఆమె ఇంటి గోడ మీద ఒక గది కట్టించిందంట వాళ్ళ అయ్య గారికి. దాంట్లో కొత్త మంచం, బల్ల, పీట, దీప, స్తంభం అన్ని కొత్తయే. నేను ఒక దగ్గరికి పోతే నాకు దుప్పటి ఇచ్చిండు, దుమ్ము దులుపుతుంది. అది దుమ్ము దులిపే దుప్పటి అనండి. కొంచెం ఇట్లా ఒక్కసారి పరుచుకోగానే దువ్వా, ఏందబ్బా ఇంత పోగా అనుకున్నా. ఏముంది లైట్ కింద మాటికి కొంచెం ఆశీర్వాదం జల్లు లాగా పడుతున్నాయి ఒంటి మీద. ఏందబ్బా అని చెప్పి మళ్ళీ ఇటు దిగానే మళ్ళీ దువ్వే. అంత అద్భుతంగా ఉంది ఆ బ్లాంకెట్, మామూలు బ్లాంకెట్ కాదు. సరే, కొన్ని పరిస్థితులు, కఠినమైన పరిస్థితులు, ఇంకేమీ లేని పరిస్థితుల మధ్యలో ఇక ఆ దుప్పటే పరమానందం అనుకొని కప్పుకోవాలి, లేకపోతే దోమలు మన రక్తమునంతా పిండి వేయను, ఇక తప్పదు. కానీ ఈ దైవజనుడి ఇంట్లో అన్నీ కొత్తయంట. ఈ మార్గము గుండా వచ్చినప్పుడల్లా నా ఇంటిని దాటిపోవద్దు, నువ్వు నా ఇంటికి రావాలా అండి. అసలు అయ్యగారి ఇంటికి రావాలని కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? అమ్మా ఈ వారంలో నేను వద్దయ్య గారు, నేను ఫోన్ చేస్తాగా, ఎందుకు తొందరపడుతున్నావు? ఏం చేతపడి చేసినట్టు అయ్యగారు ఏంది అటు మాట్లాడుతున్నా? నేను చెబుతా కదా అయ్యగారు వచ్చాడు, బాగున్నారా రాజ్యాలు, ఎందుకు అంత తొందరపడేది ఎందుకు అయ్యగారు? నేను చెబుతాగా. అయ్యో గారు వద్దనంటే వద్దనే వాళ్ళు ఉన్నారు, కానీ రమ్మని బలవంతం చేసేవాళ్ళు ఉన్నారా? ఇంటికి రమ్మని బలవంతం చేసి ఆమెకి ఇంకా మేలు జరగలేదు, కుమారుడు పుట్టలేదు. వచ్చినప్పుడల్లా భోజనం చేస్తుంటే ఆమె చెబుతుందంట భర్తకి, మన ఇంటికి వస్తా పోతా ఉన్న అయ్యగారు బాగా మాంసం తినిపోతానని చెప్పట్లేదు. ఒక సేవకుడి గురించి ఏం మాట్లాడుకుంటారు నాకు చెప్పండి? ప్రత్యక్షత లేనోళ్ళు మాట్లాడుకునే మాట్లాడుతుంటే చెప్పండి నాకు. ప్రత్యక్షత లేనోడి మాట్లాడుతుంటే అయ్యగారు తిండి, అమ్మా అయ్యగారు భోజనం చేస్తే ఇంత కుప్ప అయిందమ్మా. ఏడిది కుప్ప? ఎముకల కుప్ప. ఇన్నిసార్లు వస్తా పోతా ఉన్నాడంట. దైవజనులు భక్తిని చూసిందంట ఆమె, ప్రత్యక్షత. ఈ రోజున నేను ఒక మాట యథార్థంగా అడుగుతున్నా, ప్రపంచంలో ఎంత పెద్ద సేవ అయినా, నేను పేర్లు చెప్పను కానీ మీరే అర్థం చేసుకోండి, పెద్ద పెద్ద పాస్టర్లు అందరినీ కలిపి చెబుతున్నా, సేవకులందరిలో ఈ రోజున భక్తిని చూసే వాళ్ళు ఉన్నారండి? ఎవరన్నా విశ్వాసులు భక్తిని చూసే వాళ్ళు ఉన్నారా? ఆ ప్రత్యక్షత ఉంది అసలు? ఈయన ఎంత ప్రార్థన చేస్తాడు, ఇంత ఎన్ని కన్నీళ్ళు. నన్ను ఒక ఆయన అడిగింది, అయ్యగారు ఒక మంచి దైవజనుడు కావాలా, ఒక ఆత్మ సంబంధమైన దైవజనుడు కావాలా అంటే మనం ఎట్ట గుర్తుపట్టాలా? నేనన్నా ప్యాంట్ ఎత్తి మోకాళ్ళు చూడాయా అని చెప్పిన. ప్యాంట్ ఎత్తి మోకాళ్ళు చూడు, అర్థమైపోయింది నీకు. మోకాళ్ళు కాయలు కాసినాయా? గుడిసెలో ఉన్నోడైనా పర్వాలేదు, మాట్లాడితే 1/4 కిలో జొల్లు మీద పడ్డ పర్వాలేదు, అట్టంటోని పిలిపించుకో. జొల్లు దురుచుకోనైనా వాక్యం వినాయా నువ్వు ఆశీర్వాదం అదుకో చూడు. మరి జొల్లు దురుచుకోనైనా వాక్యం వినాయా అట్టంటోడి వాక్యం వింటే నువ్వు పరలోకం పోతావని చెప్పి. ఈ కాలంలో దైవజనుడు ఒక దైవికమైన వ్యక్తి అనా, భక్తిపరుడేనా? పాస్టర్ గారికి చర్చి ఉందా? పాస్టర్ గారి చర్చిలో ఒక ఆమె ఉంటుంది, వేసి ఉందా? ఏసీ కాదులే, వేసి. పాస్టర్ గారు మీ చర్చిలో వేసి ఉందా? నేనన్నా ఒకవేళ వేసి ఉన్నా నేను వేసే వేసికి నీకు గాయలాడదమ్మా అని చెప్పిన. నేను ఎక్కిన దగ్గర నుంచి దూపం వేస్తుంటా నీకు ఊపిరి అక్కడ ఆడక చచ్చిపోతావమ్మా, నీకు అలవాట్లేదు కదా. నువ్వు ఇప్పటిదాకా నాగాల్యాండ్లో చల్లటి ప్రాంతంలో బతికొచ్చినావు. ఉపదేశం అంటే కొంచెం ఘాటుగానే ఉంటుందమ్మా, నీకు ఊపిరి ఆడదని చెప్పిన. చర్చలను చూసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వేసుకునే వస్త్రాలు చూసుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకున్న డ్రెస్సులను చూస్తున్నారు, వాళ్ళు తిరిగే కార్లను చూస్తున్నారు, వాళ్ళు ఉండే ఇల్లులను చూస్తున్నారు, వాళ్ళ లెవెల్ని చూసి వాళ్ళ దగ్గరకు వస్తున్నారు. కానీ ఒక దైవజన ఆత్మీయతను చూసి దేవుని సంఘానికి నడిపించబడే దేవుని పిల్లలు ఎంతమంది ఉన్నారు నాకు చెప్పండి? ఆత్మీయతను చూసి నడిచేవాళ్ళు.
నేను ప్రపంచం అంతటికి చెబుతున్నా, ప్రత్యక్షత. హల్లెలూయా. నాకు నేర్పించయ్యా, నాకు ప్రార్థన కాదు, ప్రార్థనతో పాటు ఓపిక కూడా కావాలి నాయన. నాకు ఆ వచ్చిన రాసుకోలేదు నాయన నేను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. నాకు ప్రార్థన కావాలయ్యా అని రాసుకున్నా, అది ఓపిక కూడా కావాలయ్యా నాకు. నేను అనే మాట మీరు అందరేనండి. ఒక దైవజనునిలో నువ్వు భక్తిని ఎప్పుడు చూస్తావు? కన్నీళ్లు కారుతున్న దైవజనులు చూసే వాళ్ళు ఉన్నారా? కడుపు కాల్చుకొని సేవ చేస్తున్నారు. నాకు తెలుసు అండి, నాకు తెలుసు. పిల్లల చదువులు మానిపించిన దైవజనులు నాకు తెలుసు. వాళ్ళ సొంత ఖర్చులను పక్కన పెట్టి ఆ ఖర్చును మా కోసం వాడుకుంటే సేవ గుంటుపడిద్దని ఆ సేవని, ఆ డబ్బుని దాచిపెట్టి ఒక కూడికి ఏర్పాటు చేసిన వాళ్ళు నాకు తెలుసు. నేను చూసేవాళ్ళని. ఈరోజు నా లోకంలో ఉన్న విశ్వాసాలకు వాళ్ళు కనపడట్లేదు. పాటగాళ్ళు కావాలి, ఆటగాళ్ళు కావాలా, చాలా ఉన్నతమైన వాళ్ళు కావాలి. భక్తి కలిగిన వాళ్ళు వద్దు. భక్తి కలిగిన వాళ్ళేమో అపార్థం చేసుకుంటున్నారు, భక్తి లేని వాళ్ళనేమో అర్థం చేసుకుంటున్నారు. ఈ రోజున నీకు దైవజనుడు గురించిన ప్రత్యక్షత ఉంటే నీ సేవకునిలో ఉన్న భక్తిని చూడు. నువ్వు సేవకునిలో ఉన్న భక్తి చూడు. సేవకుడు వేసుకున్న వస్త్రం ఒకవేళ నలిగిపోయి ఉండొచ్చేమో, పట్టించుకో మాకు. సేవకుడు ఒకవేళ నిన్ను చూసి కోప్పడ్డాడేమో, పట్టించుకో మాకు. ఒకవేళ తొందరపడి ఒక మాట అన్నాడేమో, పట్టించుకో మాకు. ఆ సేవకుడిలో ఉన్న ఆ భక్తి నీ కుటుంబానికి ఒక దీవెనగా మిగిలిపోయింది ఒక రోజున. ఎందుకు తొందరపడతావు నువ్వు? ఎందుకు ఆవేశపడుతున్నావు? ఎందుకు అనవసరంగా లేనిపోయిన ఆలోచనని పురిలోకి తెచ్చుకుంటున్నావు? నాకు చెప్పు. నువ్వు నీ దైవజనుడు భక్తిని నువ్వు ఎందుకు గుర్తించగలిగిన ఆ ప్రత్యక్షత నీకెందుకు కలగలేదు? ఎందుకు రావట్లేదు నీకు? ఇన్నిసార్లు వచ్చిపోయాడంట అయ్యగారు. ఇన్నిసార్లు వచ్చినా ఆయనలో ఆమె ఏమి చూసింది? దానినే మళ్ళా తన భర్తకి ఏం చెబుతుంది? భక్తి కలిగినోడండి అయ్యగారు. మన అయ్యగారు భక్తి కలిగినోడు. నువ్వు ఇంటికి పోయి ఏం చెబుతావు? అయ్యగారు కోపిస్తాడు. తిట్టిండి ఈ రోజున వాక్యాల్లో. పేరొక్కటే చెప్పాలా, నన్నే అనండి. ఇయ్యర బాధిండి అనుకోమ్మా, చంపలు ఆ చంప ఈ చంప అదరబాది పంపించండి. ఎట్ట పోవాలా అంటే భర్త ఏమంటాడు? ఆయన అసలుకే భక్తి అంతంత మాత్రం. ఆయన నా ఇంటి దీపం, అది ఆయన భక్తి. అది ఎప్పుడు అరిపోయేదో అర్థం కాకుండా ఉంటే ఆ మనిషికి నువ్వు పోయి ఈ మాట చెప్పినావు అనుకో, ఆయన ఏమంటాడు? తికల మొహం దాన్ని నీకు ఎప్పుడో చెప్పి నువ్వే మెట్టలు దాన్ని వేసి చచ్చిపోతున్నావు అంటాడు. అయిపోయింది అంతటితో కోట. ఒక భర్తతో ఏం మాట్లాడాలో, ఏం చెప్పాలో, ఏం చెప్పకూడదో కూడా చాలా మందికి తెలియదు. ఈ మాట మాట్లాడితే మరి ఏమైనా బలహీనపరచబడతానేమో, ఈ మాటలను బట్టి నేను దైవజనుడి ప్రత్యక్షతను నేను కోల్పోయిన వ్యక్తిగా నేను మార్చబడతానేమో అన్న జ్ఞానం చాలా మందికి ఉన్నట్ల. ఇంకొక మాట చెబుతా, ఇటు చూడండి. కొడుకు చనిపోయాడా? చనిపోయిన తర్వాత భర్త దగ్గర నాకు పనివాడు కావాలా, గాడిద గంత కట్టు, వాడిని నేను తొందరగా తీసుకొని పోవాలా అని అంటది భర్తతో. భర్త ఏమంటాడు? ఈరోజు అమావాస్యం కాదు కదా, ఈరోజు ఆదివారం కాదు, ఏంది ఎందుకు ఈరోజు ఎందుకు పోయేది అంటే ఆమె చెప్పిన మాట ఏం చెప్పనా? నేను వెళ్ళటం మంచిదే. యాడికి వెళ్ళటం మంచిది అంటండి? కొంచెం గట్టి చెప్పండి. దైవజనుని యొద్దకు వెళ్ళటం. మీకు ఎక్కడికి వెళ్ళటం మంచిది? పనికి వెళ్ళటం మంచిది అనండి. నాకు చెబుతారు, అమ్మా ఈరోజు యానివర్సరీ కూటం, అయ్యగారు పనికి వెళ్ళటం మంచిది. ఓ మరి నేను చేస్తాగా. బడికి రారా అంటే బడి గోడ దూకిపోయేవాడిని నేనే ఆడబట్టుకునేది ఓరక. వాడు లాగం తూడిపోయేదాకా పట్టుకున్న వాడు ఆగట్లేదా? వాడు రాగంటుండు, బడికి వద్దు, అసలు నీ చదువులే వద్దు అంటున్నాను. ఆ బ్రిటిష్ వాడు అసలు ఈ దేశానికి ఎందుకు వచ్చిండు నన్ను అడుగుతుంటే ఇంకా వాడికి చదివాడు చెప్పాలి నేను. ఎంతకాలం బలవంతంగా చేపిస్తాను నిన్ను భక్తి? కొడుకు చచ్చిపోతే ఆ విషయాన్ని భర్తకు చెప్పకుండా ఎవరన్నా ఉంటారా? ఆ విషయాన్ని కూడా మరుగు చేసింది ఆమె. ఆ విషయాన్ని బట్టి నా భర్త బలహీనపరచబడకూడదు, దేవునికి కానీ సేవకునికి కానీ విరోధంగా ఒక్క మాట కూడా. ఎంత తెలివండి ఆమెకి. నువ్వైతే ఏం చేస్తావు? అబ్బాయి చచ్చిపోయింది కానీ జేబుల్ది బండ్లు ది పాస్టర్ గారు అంత తేల్చుకుందాం. ఆ ఇల్లు కూలిపోయాడు రా, మీరు కూలిపోయాడు మేము వచ్చేసరికి. అనవసరం కట్టించిన వాడికి అనవసరం. పిల్లగాడు చచ్చిపోయాడు, ఇంకేం పాస్టర్ అసలు అడుగుదాంపా, నేలేద్దాంపా అని భర్తను తీసుకొని ఎగ్గేసి నా మీదకి నెడతారు. ఆయన వచ్చాడు, ఏమయ్యా పాస్టర్ నాన్న ఇంత ప్రేమ ఏందిరా నా మీద నీకు?
వాడి మాటలోనే పలకరింపులోనే అభిమానం ఎక్కువ. అసలు తట్టుకోలే అంత అభిమానంగా మాట్లాడుతున్నాడు. ఏమ్రా కొంచెం అభిమానం ఇంకా. ఎందుకు చచ్చిరాడు ఆ పిల్లగాడు? మోసం చేస్తేవి కదరా. ఆమె మాత్రం అవునే గారు, వాళ్ళకి రక్షణ లేని వాళ్ళు అంతే మాట్లాడతానంటే నువ్వు చావని. అది తిడుతుంటాడులే కానీ నువ్వు కంట్రోల్ చేసుకో, ఈ పూటకు ఆ సెలవు అన్నట్టు అనుభవించని. గనురాలుకున్న జ్ఞానం, ఆమె గనురాలను పిలవబట్టడానికి ఆ సామర్థ్యం ఏంటిదంటే దైవజనుడికి వచ్చిన ప్రత్యక్షత కలిగిన బిడ్డ. పరిగెత్తుకొని దైవజనుడి దగ్గరికి పోయింది. వెళ్ళిందా? పన్నోడికి చెప్పిందా? పన్నోడికి కనీసం మనం పోయేటప్పుడు కనీసం ఇదిగా ఇంటి ఆయనకి చెప్పకుండా వాడి పన్నోడికి అయ్యా చెప్పమాకయ్యా పిల్లగాడు పోయింటయ్యా నాయనా. వాడి గాడి దీనికి ఎడు నడిపిస్తాడు, వాడికి అర్థం కాదు. నువ్వు ఏడిచే ఏడుపులకి, నువ్వు పెట్టే కేకలకి ఆ గాడిద బెదిరిపోయి అది ఎడు బారిపోయిందో. ఇంక మీకు అయ్యగారు ఆడ దొరుకుతాడు? పన్నోడికి తెలియదు, అయ్యగారికి వాళ్ళ ఇంటి ఆయనకి తెలియదు. అయ్యగారి దగ్గరికి పోయింది. దూరం నుంచి అయ్యగారు చూసిండు. గ్యాస్ని పంపించాడు. అరే పోరా, అక్క వస్తుంది, ఏందో ఆడవుడికి వస్తుంది, పోరా, ఏందో అక్క ఎట్లా ఉన్నారు అడుగు పోరాను. ఈడు పోయి అడుగుతాడు. అక్క ప్రైజ్లాడక్క అన్న. ప్రైజ్లాడు తమ్ముడు. అక్క నీవు నీ కుమారుడు నీ పెనిమిటి సుఖముగా ఉన్నారా అనగానే ఆమె ఏ సగరా నాయన పాసగడి బయట విలువయా అనండి అనండి అన్నదా? మేము బాగున్నాం, మేము బాగున్నాం, బాగున్నాం. మేము నిజంగా బాగుందా? బాగలేకపోయినా దైవజనుడికి వచ్చిన ప్రత్యక్షత కలిగిన వాళ్ళు అది అట్ట కడుపులో పెట్టుకొని బతుకుతారు. నీకెంత బాగున్నా ఇన్ని మాటలు చెబుతున్నావు ఈరోజు మీ పాస్టర్ గారి గురించి. నువ్వు అన్ని లోపాలు ఎదికి నువ్వు ఎట్లంటే టెక్నికల్ టీం ఎట్లంటే క్లూస్ టీం లాగా అగ్గిపుల్ల సబ్బు బిల్ల అనండి అన్నిటి పట్టుకొని బైనాక్యులర్తో స్పెట్స్ పెట్టి భూతత్వంలో పెట్టి ఇట్లా మొత్తం జూమ్ చేసి చూస్తుండు. ఇక భక్తి ఆడ చూస్తున్నావు, ఆత్మీయ తేడా అర్థమైంది నీకు. బాగున్నావా అంటే బాగున్నావు అన్నది. కొంచెం అయ్యగారితో మాట్లాడాలయ్యా. సావు కబురు చల్లగా ఏమని చూసే కనుక్కున్నారేమో ఆ సామెత. సావు కబురు చల్లగా చెబుతుందా అని. అయ్యగారు అమ్మా అయ్యా ఏందమ్మా రాజుతోనే ఏమన్నా మాట్లాడాలా? ఆయన లెవెల్ చూడనట్టుందో. పిలిపియమంటావా ఎమ్మెల్యే? వద్దులే. ఏంది మరి, ఏంది వర్క్, ఏంది పని, ఏంది చెప్పు. ఏం లేదు అబ్బాయి చచ్చిపోయాడు. సేవకుడు ఉలిక్కి పడ్డాడు. దేవుడి విషయాన్ని నాకు మరుగు చేశాడే, నాకు చెప్పలా. ఈ రోజున నేను మీ అందరికి ఒక మాట చెబుతా. దైవజనుడి గురించిన ప్రత్యక్షత కలిగిన వాళ్ళ కుటుంబాలలో మరణము కూడా జీవంగా మార్చబడింది ఆయన నామములో. ఆ ప్రత్యక్షత నీకు ఉండాలా. ఇక చచ్చిపోయిన వ్యక్తి తిరిగి రావడం కుదరదుగా. అంటే జరగకూడని కార్యాలు కూడా, ఇక అసాధ్యము అని చెప్పిన కార్యాలను కూడా నీకు దైవజనుడు గురించిన ప్రత్యక్షత ఉంటే నా దేవుడు తప్పక వాటిని సాధ్యము చేయగలడు. స్తోత్రం అని చెప్పండి. ఒక్క మాట చదవండి, నేను ముగిస్తాను. ఇది ఒక్క మాటే. రాజుల 2వ పుస్తకం 5వ అధ్యాయం 21వ వచనం. 20వ వచనం చదవండి ముందు. 5:20. దైవజనుడు ఎలీషాకు సేవకుడు గెహజీ సిరియనుడైన ఈ నయమాన్ని తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుకున్న యజమానునికి మనస్సు లేకపోయాను కానీ యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనాను తీసుకొందును అనుకొని నయమానును కలుసుకొనుటకై పోవుచుండగా నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వారిని చూచి తన రథము మీద నుండి దిగి వారిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అతడు క్షేమమే అని చెప్పి నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులో 2 యవనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చి గనుక నీవు వారి కొరకు 2 మనుగుల వెండియు 2 దుస్తుల బట్టలు దయచేయమని సెలవిచ్చుచున్నాడు అనను. సరేమ్మా, అక్కడ అట్లాగి ఇదే 5వ అధ్యాయం అచ్చన దాని గురించి చదువు. 2, 3, 2 అంట చూడండి. సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయిచుండిరి. వారు అచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరగొనితేగా వినండి, అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. ఓకే.
అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్టు రోగమును బాగు చేయనని తన యజమానురాలితో అనెను. హల్లెలూయా చెప్పండి అందరూ. ఇటు చూడండి, నా వైపు చూడండి అందరూ. నయమాన్ ఇంట్లో పని మనిషిగా వచ్చింది ఒక బానిస పిల్ల అనండి. స్వేచ్ఛ లేదు, సంతోషం లేదు. ఇంట్లో అంటే ఏది అడిగితే అది కొనిపిస్తారు. బానిస పిల్ల కొనిస్తారండి? బానిసలు కోరింది ఎందుకు కొనిస్తారు? మన పిల్లలకైతే మనం ఏది కావాలంటే అది కొనిపిస్తాం. మనం మా విల్లుగాడు పుట్టినరోజు అన్నాడు. వాడు కేకులు అడిగాడు, కేక్ ఫ్లేవర్, అరే ఏ ఫ్లేవర్ తేవాలి రానంటే వాడన్నాడు ఉన్న దాంట్లో నెంబర్ 1 ఫ్లేవర్ ఏంటిది అని అన్నాడు. వాడు నాకు తెలిసిన ఫ్లేవర్లు ఏంటిది, మ్యాంగో ఫ్లేవరు, పైనాపిల్ ఫ్లేవరు, అది ఫ్లేవర్. వాడు చేయటాన్ని బట్టి ఈ ఫ్లేవర్ ఉంటుందని నాకు తెలిసింది, నా ఫ్లేవర్ నాకు తెలియదు, మిక్స్డ్ ఫ్రూట్ ఫ్లేవర్ అంట. మొత్తం 3 స్టెప్పులు వచ్చింది, 3 రకాలు ఉన్నాయి దాంట్లోనే, ఒక్క కేక్లోనే. నేను ఎంతవరకు తెల్లా నా జన్మలో. వాడి పుణ్యాన్ని తెచ్చినాం శుభ్రంగా. మన పిల్లగాడంటే అడిగింది కొనిపించుకుంటాం. మరి ఆ పిల్లకి ఎవరు కొనిస్తారు? ఇస్తారా? వాళ్ళు తిన్న తర్వాత ఎప్పటికో ఒక ముద్ద అన్నం పెడతారు. పెడితే పెడతారు, లేకపోతే లేదు. అసలు బానిసగా వచ్చిన పిల్లకి ఏ ఆలోచనలు ఉండాలా? ఏమని ప్రార్థన చేసుకోవాలి చెప్పండి? నేనంట బయటపడాలా, నాకు ఈ సంఖ్యల నుండి విడిపించు తండ్రి, ఈ కొంపలో నుంచి నాకు విడుదల దయచేయ. ఇదేనా ఎవరైనా ప్రార్థన చేసుకుని? ఆ పిల్ల ఇంట్లో ఉండి వాళ్ళ సమస్యలు చూసి, నయమానుకున్న కుష్టు చూసి, నయమాను కుష్టు రోగి అని తెలుసుకొని, మీ అందరినీ సిటికే చెబుతున్నా, మర్యాదగా చెబుతున్నా, నన్ను గనక మా ఊరు పంపించకపోతే వీడు కుష్టాదోడని ప్రపంచమంతా చెబుతురే అని చెప్పి బెదిరిలా. ఆ పనులు చేయాలి ఆ పిల్ల అమ్మగారితో అంటుందంట, షోమ్రోనులో నా ఏలిన వాడొకడున్నాడు, సేవకుని గురించిన ప్రత్యక్షత బానిసగా మార్చబడిన మర్చిపోలేదు ఆ పిల్లకి. చిన్న పిల్ల కష్టపడి బతుకుతుంది. ఆ పిల్లకి సుఖం లేదు, సంతోషం లేదు, అమ్మ లేదు, నాన్న లేడు, పట్టించుకొనే దిక్కు లేదు. కానీ ఆ పిల్లకి ఏ ప్రత్యక్షత ఉంది? మా అయ్యగారు ఉన్నాడు. వేరే దేశంలో ఉంటుంది ఆ పిల్ల బానిసగా. ఏమండి కొంచెం ఈ ఊరు ఇడిచిపెట్టి వేరే ఊరికి పోతే అసలు ఫోన్ చేయరండి, నాకు ఫోన్ లేదు. నేను ఎప్పుడన్నా ఫోన్ చేస్తే హలో ఎవరమ్మా అంటే, అమ్మా నేనేనమ్మా. అదే ఎవరమ్మా? నేను మీ పాస్టర్. ఓ నువ్వా నానా, చెప్పమ్మా. ఏంది ఇది ఇట మాట్లాడుతున్నాడు? ఏమి లేదు పలక. ఓకే నేను తర్వాత ఫోన్ చేయచ్చా? ఇంకెందుకు నీకు చేయటం కను? ఒక దేశంలో కష్టపడి ప్రయాసపడి పని పిల్లగా మారితే ఆ పిల్ల ఇంటోలగా చెబుతుంది, షోమ్రోనులో నా ఏలిన వాడున్నాడు, అక్కడ మన యజమానుడు ఉండాలి. అక్కడ మన ఏలిన వాడు అక్కడ ఉండాలా. మనల్ని నడిపించే ఈ రాజు, ఈ సైన్యాధిపతి అక్కడ ఉండాలా. నేను ఒక మాట చెప్పనా? నయమాను ఇంట్లో ఉన్న చిన్నపిల్లకి దైవజను గురించిన ప్రత్యక్షత ఉంది, కానీ ఎలీషాయ గారి దగ్గర బతుకుతున్న గెహజీ గారికి దైవజను గురించిన ప్రత్యక్షత లేడు. అదే పిల్లకున్న ప్రత్యక్షత పరిచారకునికి లేదు. పిల్లకుంది, చిన్న పిల్లకుంది. ఆ పిల్ల మాట్లాడుతుంది చిన్న చిన్న మాటలు, బుజ్జి మాటలతో చెప్తుంది. నా ఇల్లులో షోమ్రోనులో నా ఇల్లున వాడున్నాడు అంకుల్, ఆంటీ అక్కడ అంకుల్ని పంపిద్దామా? నువ్వే కనుక ఆ మాట చెబితే నీ మాట ఎవడు నమ్మడు. ఎందుకంటే ముందు ఏడ దొరికితే ఆడ ఉన్నాయని నోట్లు వేసుకుంటావు నువ్వన్నీ. అరే ఈ పని పిల్లే కానీ దొంగ పిల్లరా ఉన్నాయని దినిపోతాడు. ఆ పిల్ల మాట వినటానికి ఆ పిల్ల సాక్ష్యాన్ని ఎంత కాపాడుకొని ఉంటుంది ఆలోచన చేయండి. లోపలికి పోయి ఆలోచన చేయండి. ఆ పిల్లని చిన్నదనం ఆకండి. పేరుకి చిన్నది, గుణంలో చాలా పెద్ద మనసు కలిగింది, పెద్ద బిడ్డ. ఇంట్లో ఒక బిడ్డ మాట తల్లిదండ్రులు అట్టినారో ఆ పిల్ల మాట అట్టినారు వాళ్ళు. ఎంత బచ్చా పోరి పిల్ల మాట ఒక సైన్యాధిపతి భార్య అన్నది. సైన్యాధిపతి భార్య అంటమే కాకుండా భర్తను కూడా ఒప్పించింది. ఈ రోజున సేవకుని గురించిన ప్రత్యక్షత నీకుంటే రాజులు కూడా ఈ కాలంలో దర్శించబడేటట్లుగా దేవుడు కార్యాలు జరిగిస్తాడు.
రాజకీయ నాయకులు కూడా ప్రభు పాదాల దగ్గరకు వస్తాడు. నీకు ఆ ప్రత్యక్షత ఉండాలా? నువ్వు యాడికి పోతే వాళ్ళు ఏ రోటి కాడ పాడ ఆ రోటి కాడలు పాడతావా? అసలు నీ సేవకుని గురించిన ప్రత్యక్షత లేదా? ఇంకేం రక్షించబడేది ప్రజలు? నా ప్రియులరా, నేను నా మాటలు ముగిస్తాను. సమయం ఖచ్చితంగా అర్ధరాత్రి 2ంటికి వచ్చాను. ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం 2 అయింది. నా మాటలు ముగిస్తాను. ఒకటే మాట, 20 వచనం చదివింది చూశారు ఇందాక చెల్లి, చదువుమా. 5:20. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడు గెహజీ సిరియానుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించటానికి నా యజమానునికి మనస్సు లేకపోయాను. ఎవరికి మనసు లేదు? ఎలీషాయి గారికి. వేటి మీద మనసు లేదు? నయమాను తెచ్చిన వెండి బంగారాల మీద మనసు లేదు. మనసు లేదు అని నీకు తెలిసినప్పుడు ఆ సేవకుని గురించిన ప్రత్యక్షత నీకుంటే నీకు కూడా ఉండకూడదుగా? నీ సేవకుడు ఏదైతే కోప్పడుతున్నాడో అది నువ్వు చేయకూడదుగా? అర్థమైందని నేను అన్నమాట. సేవకునికి ఇట్లా మాట్లాడితే ఇష్టం లేదు, మాట్లాడకూడదు. ఆ పని చేస్తే ఆయనకి ఇష్టం ఉండదు, చెయ్యొద్దు, మానే. ఆయన కోరుకోలేదు, ఆ విధంగా మాట్లాడితే ఆయన ఇష్టపడ్డాడు. ఆయనకు వాడి మీద మనసు లేదని వీడికి తెలుసు, వాళ్ళు అన్నీ తెలుసు అనండి, అన్నీ తెలుసు. ఏం చేయడు, వాడికి నచ్చిందే చేత. వీడు అడిగిపోయి అంటుండు, ఎఫ్రాయిం మన్యంలోంచి 2 మనుషులు వచ్చిండ్రు, వాళ్ళకి బో పెట్టడానికి మా అయ్యగారి దగ్గర మెతుకులు లేవు అని వాళ్ళ అయ్యగారిని బజార్లో పడేసాడు. ప్రత్యక్షత లేనోడు సేవకు నామమానపరుస్తాడు. ప్రత్యక్షత లేనోడు ఏ మాట మాట్లాడాలి తెలియని మాటలు, అజ్ఞానపు మాటలు మాట్లాడతాడు. ప్రత్యక్షత కలిగిన పనిపిల్ల షోమ్రోనున్న నా ఏలినవాడు అక్కడ నా దైవజనుడి దగ్గర ఉండాలని కోరుకుంటారు. ఈరోజున ఒక మాట మిమ్మల్ని అందరినీ నేను అడుగుతున్నా, మీరు మీ దైవజను గురించిన ప్రత్యక్షత కలిగిన వాళ్ళేనా? మీరు మీ ద్వారా ప్రత్యక్షత కలిగిన వారుగా మీరుంటే మీ ద్వారా రాజులు కూడా దేవుని తెలుసుకునేటట్టు దేవుడు కార్యాలు చేస్తాడు. ప్రత్యక్షత ఉంటే మీ ఇంట్లో ఉన్న మరణం కూడా జీవంగా మార్చబడుతుంది. ప్రత్యక్షత ఉంటే ఇవి జరుగుతాయి. ప్రత్యక్షత లేకపోతే ఏం లేదు. పేతుర్ని పిలిపించుకున్నాడు, పేతురు చెప్పినట్టే చేశాడు. కొర్నేలి ఒక శ్రేష్ఠునిగా దేవుని సన్నిధిలో మిగిలిపోయాడు. మీరు మీ కుటుంబాలు శ్రేష్ఠులుగా మిగిలిపోదురు గాక. మీ జీవితాలను దేవుడు ఆ విధంగా ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. కళ్ళు